దేవునికి మహిమ కలుగును గాక. సంఖ్యాకాండము 7వ అధ్యాయం ఒకసారి మనం ధ్యానిద్దాం. అక్కడ రాయబడినటువంటి మర్మాలను మనం పరిశీలించి చూస్తే దేవాతి దేవుడు స్పష్టంగా మనతో మాట్లాడును గాక. చూడండి, సంఖ్యాకాండము 7వ అధ్యాయము 1వ వచనం. ఆ ఆ ఆ ఆ ఆ ఉమ్ 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 ఆమేన్. చూడనమ్మా, ఇక్కడ రాయబడిన మాటను మనం చూస్తే మోషే మందిరమును నిలువబెట్టుట ముగించి దాన్ని అభిషేకించి ప్రతిష్ఠించను. దేవునికి మహిమ కలుగును గాక. అంటే దేవుని యొక్క మందిరాన్ని ఎందుకు ప్రతిష్ఠించాలి అంటే, ఎక్కడ పడితే అక్కడ నివాసం ఉండడు దేవుడు. చెప్పండి, ఎక్కడ పడితే అక్కడ నివాసం ఉండడు. అపవిత్రమైన స్థలాలలో నివాసం ఉండడు. ఈ భూమి మీద సాతాను శక్తులు కింద పడ్డాయి. ఈ భూమి మొత్తాన్ని అపవిత్రపరిచాయి. ఈ అపవిత్రపరచబడినటువంటి ఈ స్థలంలోనికి దేవుడు వచ్చి నివాసం ఉండడు. కాబట్టి మందిరాన్ని ఏం చేయాలంటే ప్రతిష్ఠించాలి. చెప్పండి, మందిరాన్ని ఏం చేయాలి? ప్రతిష్ఠించాలి. మందిరాన్ని ప్రార్థన చేసి అక్కడున్న శక్తులన్నిటిని ఎల్లగొట్టి అక్కడ దేవుని యొక్క రక్తమును చమిరి అక్కడ ఉపవాసాలు ఉండి మనం ప్రార్థన చేసినప్పుడు అక్కడున్నటువంటి స్థలము పరిశుద్ధపరచబడతారు. ఆ స్థలాన్ని మనము అభిషేకించి ప్రతిష్ఠించాలి. ఆ స్థలాన్ని మనం ఏం చేయాలి? అభిషేకించి ప్రతిష్ఠించాలి. ఫస్ట్ చెప్పండి, ఫస్ట్ మందిర స్థలాన్ని ఏం చేయాలి? అభిషేకించి ప్రతిష్ఠించాలి. మందిర స్థలాన్ని ఏం చేయాలి? అభిషేకించి ప్రతిష్ఠించాలి. ప్రతిష్ఠించినటువంటి ఆ స్థలంలోనికి అపవిత్రాత్మలు కానీ, దురాత్మలు కానీ, చాతపడి శక్తులు కానీ, అంధకార శక్తులు కానీ ఏవి పని చేయకుండా ఓడిపోతాయి అన్నమాట. మనం ప్రతిష్ఠించకుండా ప్రార్థన చేసినాం అనుకో, అవే గెలుస్తాయి కానీ మనం గెలవం. అవే గెలుస్తాయి కానీ మనం గెలవలేం. అందుకని మందిర స్థలాన్ని మనం అభిషేకించి ప్రతిష్ఠించాలి. మనం అభిషేకించి ప్రతిష్ఠించినప్పుడు ఆ మందిరంలో ఆ మందిర స్థలం అంతా పరిశుద్ధంగా ఉంటుంది. కాబట్టి ఆ మందిరపు స్థలంలో దేవుని కార్యాలు, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచక్రియలు జరుగుతాయి. రెండో విషయం ఏందయ్యా అంటే, మందిరంలో ఉన్న వస్తువులన్నిటినీ ప్రతిష్ఠించాలి. చూద్దాం అది కూడా. లేవియాకాండము 8వ అధ్యాయము 10వ వచనం. లేవియాకాండము 8వ అధ్యాయం 10వ వచనం. లేవియాకాండము 8వ అధ్యాయము 10వ వచనం. ఆమేన్. దేవునికి మహిమ ఘనత ప్రభావం మీకు క్లియర్గా అర్థమవుతుంది అనుకుంటున్నా, చాలా జాగ్రత్తగా. అయితే రెండోది ఏందయ్యా అంటే, మందిరంలో ఉన్న వస్తువులన్నీ ప్రతిష్ఠించబడాలి. ఈ టేబుల్ లోక సంబంధమైన వ్యాపారాలకి, లోక సంబంధమైన వస్తువులు పెట్టుకోవడానికి ఉపయోగించకూడదు. ఇక్కడున్న ఆభరణాలు, ఇక్కడున్నటువంటి ఈ వస్తువులు కానీ, ఇక్కడున్న కుర్చీలు కానీ, ఇక్కడున్న వాటర్ బాటిల్ కానీ, ఇక్కడున్న స్పీకర్ కానీ, ఇక్కడున్న ఫ్యాన్ కానీ, ఇక్కడున్నది ఏది కూడా మనుషులు వాడుకోవటానికి ఉపయోగించకూడదు. అదంతా కూడా ప్రతిష్ఠించబడినవి. ఆ యొక్క వస్తువులన్నీ కూడా ప్రతిష్ఠించబడిన వస్తువులు. ఆ వస్తువులలో కూడా మహిమ ఉంటది. ఆ వస్తువులలో కూడా శక్తి ఉంటది. మన చర్చికి ఒక సిస్టర్ వచ్చేది. ఒక 10 సంవత్సరాల క్రితం జరిగే స్టోరీ చెప్తున్నాను. ఆమెకి చెప్పుకోలేని సమస్య. స్త్రీ సమస్యలు 2 ఉంటాయి. ఒకటి బ్లడ్, ఒకటి వైట్. అయితే ఆ వైట్ సమస్యతో బాధపడుతుంటే ఆమె వచ్చి ఏడుస్తుంది. అన్నా, నేను ఎక్కడ నిలబడ్డా కానీ అది నేను అవమానంతో నిలబడలేకపోతున్నాను, నా వల్ల కాదన్నా, అది చెప్పుకోలేని సమస్య అన్నా అని చెప్పి. నేను చెప్పిన, అమ్మ, మందిరంలో మూలన చీపురు ఉంది, మందిరం మొత్తాన్ని ఊడు అని చెప్తే ఇక్కడి నుంచి ఊడ్చుకుంటూ ఒక 300 అడుగుల దూరం ఊడ్చింది. శుభ్రంగా ఊడ్చి మళ్ళీ నా దగ్గరకు వచ్చింది. నేను అప్పటికి ఉపవాస ప్రార్థనలో ఉన్నాను. వచ్చి చెప్పింది, అన్నా, నేను మందిరం అంతా ఊడ్చేసరికి నా యొక్క ధార అరికట్టబడింది. ఇప్పుడు దేవునికి చప్పట్లు కొడదాం. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగును. ఇప్పటికి స్టిల్ 10 సంవత్సరాల నుంచి ఇక ఆమె జీవితంలో అది కనబడకుండా కొట్టివేసేసాడు దేవుడు. చూడండి, ఆమె ఎన్ని సంవత్సరాలు బాధపడిందో. కానీ దేవుని మందిరంలో ఉన్న ప్రతి వస్తువు కూడా ప్రతిష్ఠితమైన వస్తువే. ఆ మందిరంలో ఉన్నటువంటి ఆ వస్తువుల ద్వారా ఆత్మకార్యాలు జరుగుతాయి. ఒకరోజు మందిరంలో దేవుని ధూప స్తంభం వేసేటటువంటి కలశం ఉంది. మొత్తం మీద అక్కడ ఆ ప్రాంతంలో కొంతమంది వ్యభిచారం చేసినందుకు ఆ ప్రాంతం మొత్తం మీద తెగులు వచ్చేసింది. దగ్గర 22,000 23,000 మంది చచ్చిపోతుంటే ఆ మందిరంలో ఉన్న కలశాన్ని తీసుకొని అహరోను వాళ్ళ మధ్యలోకి వెళ్ళి ధూపం వేస్తాడు. ఏమేస్తాడండి? ధూపం వేస్తాడు. ఆ ధూపం వేసినప్పుడు ఏం తీసుకున్నాడు చెప్పండి మీరు?
కలశం అని చెప్పండి. ధూపం వేసే కలశాన్ని తీసుకొని ఆ ఆ పొగను తీసుకొని పోయి సమాజ మందిరంలో ఇట్లా ఊపుతాడు. ఊపంగా ఇక్కడ మీరు చెప్పాలి, అక్కడ వస్తువులు ఏమి చేయబడ్డాయి? ప్రతిష్ఠించబడ్డాయి. ఆ ప్రతిష్ఠించబడిన వస్తువుల్లో ధూపం వేసి, అంటే సాంబ్రాణి వేసి, దాన్ని తీసుకెళ్లి సమాజంలో తెగులు వస్తే ఆ తెగులు మధ్య ఊపాడు. తెగులు దెబ్బకి ఆగిపోయాను. ఒకడు చెప్పలు గట్టిగా, దేవునికి మహిమ ఘనత ప్రభావం. అదే మరి ఇంట్లో ఉన్న వస్తువు, పనికిరాని వస్తువు, మనం వాడేది, మనం తుమ్మింది, మనం దగ్గింది, మనం చేసింది, మన పాపం చేసింది, మనం రకరకాలైన చేసింది పోయి సమాజంలో ఊపితే దానివల్ల ఎలాంటి శక్తి రాదు. కాబట్టి ఆ కలశాన్ని తీసుకొని ఎప్పుడైతే సమాజ మందిరంలో నిలబడ్డాడో, సమాజం మధ్యలో నిలబడి ఊపాడో, దెబ్బకు తెగులు ఆగిపోయింది, మరణదూత ఆగిపోయింది, వైరస్ ఆగిపోయింది. తెగుల్నే ఇంగ్లీష్లో మనం తెగులు అంటాం, తెలుగు ఏమంటారు? తెగులు అంటారు. ఈ తెలుగు ఇంగ్లీష్లో వైరస్ అంటారు. అది మనుషుల్ని ఏం చేస్తుందంటే చంపేస్తుంది. ఆలోచించండి ప్రియదేవుని బిడ్డలారా, ఆ యొక్క స్థితి నుంచి ప్రజలను విడిపించాడు. అంటే మందిరంలో ఉన్న వస్తువులలో మహిమ దాగబడి ఉంటుంది. మందిరములో వస్తువులు నాకు కూడా ఫోన్ చేస్తారు, పాస్టర్ గారు మీ మందిరంలో ఉన్న వస్తువులు మాకు ఇస్తారా, అద్దెకి ఇస్తారా, రెంట్కి ఇస్తారా, అవి ఇస్తారా, ఇవి ఇస్తారా అంటారు. లేదు లేదమ్మా, అసలు ప్రాణం పోయిన దేనికి. ఈ మధ్య కారు వచ్చింది, కారును కూడా అడుగుతున్నారు. ప్రాణం పోయిన ఇచ్చే ఆలోచన లేదు. అది దేవునిది, దేవుని యొక్క రక్తం చేత ప్రతిష్ఠించబడినది. కాబట్టి ఇప్పుడు ఈ దేవుని బిడ్డలారా, మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, దేవుని మందిరాన్ని మనం ప్రతిష్ఠించాలి. దేవుని మందిరంలో ఉన్న వస్తువులు కూడా ప్రతిష్ఠించాలి. ఇక మూడోది ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయం. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయం ఒకసారి మనం చూద్దాం. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయం 5వ వచనం. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగి తిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును. ఇప్పుడు ఫస్ట్ మనం దేని చూసాం? మందిరము స్థలము ప్రతిష్ఠించబడాలి. రెండోది ఏంటిదంట? మందిరంలో ఉన్న వస్తువులన్నీ ప్రతిష్ఠించబడాలి. ఇప్పుడు మందిరం ఉంది, మందిరంలో ఉన్న వస్తువులు ఉన్నాయి. ఇప్పుడు ఎవరు ఉండాలి మందిరంలోనికి? యాజకుడు, ప్రవక్త ఉండాలి. ప్రవక్తని కూడా దేవుడు ఏం చేయాలో తెలుసా? సెలెక్ట్ చేసి ప్రతిష్ఠించాలి. ప్రవక్తను కూడా ఏం చేయాలి? దేవుడు సెలెక్ట్ చేసి ప్రతిష్ఠించాలి. సెలెక్ట్ చేసి ఏం చేయాలంట? ప్రతిష్ఠించాలి. ఆ ప్రతిష్ఠించబడినటువంటి ప్రవక్త మాత్రమే, దేవుని పిలుపు కలిగినటువంటి వ్యక్తి మాత్రమే దేవుని వాక్యం బోధించాలి. ఆ బోధించినప్పుడే మూయబడిన గర్భాలు తెరవబడతాయి. అనేక రోగాల నుండి, వ్యాధుల నుండి, బంధకాల నుండి, కట్ల నుండి, వాటన్నిటి నుంచి మనం విడుదల పొందుతాం. అందుకని దేవుని పిలుపు కలిగిన దైవజనులు ప్రతిష్ఠత కలిగి అంటే దేవుని పిలుపును, ఏర్పాటును కలిగి వచ్చి ప్రకటించినప్పుడు అక్కడ ప్రజలందరూ విడుదల పొందుతారు. దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. పాస్టర్ గారిని దేవుడు ఏ వాక్యం ద్వారా పిలిచాడో నాకే తెలియదు, కానీ ఆయన ఏర్పాటు చేశాడు, ఆయన ఎన్నుకున్నాడు, ఆయన ప్రతిష్ఠించాడు, అనేకమైన ప్రార్థనలకి జవాబు ఇస్తున్నాడంటే అర్థం ఏంటంటే అతడు ప్రతిష్ఠిత జనము లెక్కలో ఉన్నాడు అని అర్థం. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. యోహాను సువార్త 10వ అధ్యాయము 36వ వచనం ఒకసారి మనం చూస్తే చూడండి ప్రియదేవుని బిడ్డలారా, అక్కడ యేసు ప్రభు వారిని ఎవరు ప్రతిష్ఠించారో మనం చూద్దాం. యోహాను సువార్త ఆమేన్. దేవునికి తండ్రి చూడమ్మా 36వ వచనంలో, తండ్రి ప్రతిష్ఠ చేసి ఈ లోకములోనికి పంపిన వానితో నీవు దేవదూషణ చేయుచున్నావని చెప్పుదురా. ఎవరు ప్రతిష్ఠించారంట? తండ్రి ప్రతిష్ఠించి పంపించాడు. ఏమని పంపించాలి? నువ్వు సిలువలో కరిగిపోవాలి, నువ్వు అందరిలాగా కోపం వస్తే కోప్పడకూడదు, నువ్వు అందరిలాగా నీకు గినక రకరకాలైన ఆలోచనలు వస్తే ఆ ఆలోచనలో పడిపోకూడదు, నువ్వు చెడ్డ తలంపులతో ఉండకూడదు, నువ్వు నేను చెప్పిన నా చిత్తానుసారమైన సేవ మాత్రమే భూలోకంలో చేయాలి, దీనుడిగా ఉండాలి, వినయ విధేయత కలిగి ఉండాలి, లోబడి ఉండాలి, తర్వాత తగ్గింపు కలిగి ఉండాలి. ఇలాగా నేను నిన్ను ప్రతిష్ఠించి ఈ లోకంలోనికి పంపిస్తున్నాను. నువ్వు సిలువ రాణు మీద చనిపోవాలి, నువ్వు
సకల మానవాళి కోసం నీ ప్రాణాన్ని అర్పించాలి, నీ ప్రాణాన్ని, నీ ఆత్మను నాకు అప్పగించుకోవాలి. దానిని ఏమంటారు తెలుసా? ప్రతిష్ట. యేసు ప్రభు వారిని తండ్రి అయిన దేవుడు ప్రతిష్ఠ చేసి ఈ లోకంలోనికి పంపించాడు. ఫస్ట్ ఏం తెలుసుకున్నా? మందిర స్థలాన్ని ప్రతిష్ఠించాలి, తర్వాత మందిరంలో ఉన్నటువంటి వస్తువులను ప్రతిష్ఠించాలి, తర్వాత దైవ సేవకుని ప్రతిష్ఠించాలి, తర్వాత నాలుగోది ఈ లోకంలోనికి ఏమి లేకుండా రాలేదో తెలుసా? ఊకే సాధారణమైన వ్యక్తిలాగా రాలా. యేసు ప్రభు వారు ప్రతిష్ఠ కలిగి వచ్చాడు. చెప్పండి, ఏం కలిగి వచ్చాడు? సాతానుడు ఒక వ్యక్తితో మాట్లాడుతున్నాడంటే అర్థమైందో తెలుసా? అతని ఎడల దేవుని ప్రతిష్ఠ ఉంది కాబట్టే అతనితో సాతానుడు మాట్లాడతాడు. ఊరికే ఎవరు పడితే వాళ్ళతో మాట్లాడు. దైవ సేవకులతో ఎందుకు మాట్లాడతాడు సాతానుడు అంటే వారు ప్రతిష్ఠ కలిగినటువంటి వారు. యేసు ప్రభు వారు ఉపవాసం ఉంటే సాతాను ఎందుకు వచ్చాడు తెలుసా? సాతానుగాడికి తెలుసు దేవుని ప్రతిష్ఠత వలన భూమి మీదకి వచ్చాడు ఇతడు, కాబట్టి ఇతడు నా సామ్రాజ్యాన్ని కదిలిస్తాడేమో, కూల్చేస్తాడేమో అన్న భయంతో యేసు ప్రభు వారిని శోధించటం కోసం సాతానుడు ఆ 45 రోజుల్లో 3 సార్లు యేసు ప్రభు వారిని కదిలించాడు. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. దేవుని బిడ్డలారా, మనం కూడా ఇప్పుడు మీరందరూ పెళ్ళిళ్ళు అయ్యి ఉన్నారు, మీకు పిల్లలు ఉండొచ్చు, మీరు కూడా తీర్మానం చేసుకోవాలి. ఆ పిల్లలు కనేటప్పుడు ఇదిగో నేను నా కొడుకుని, నా కూతురు నీకు ప్రతిష్ఠిస్తున్నానయ్యా, ఇతన్ని నీ సేవకు అప్పగిస్తానయ్యా అని ఒక్క మాట నువ్వు రిలీజ్ చేసావా అంతే, వాడిని ఎట్లా వాడుకుంటాడంటే అట్లా వాడుకుంటాడు దేవుడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మీరు తల్లిదండ్రులైనటువంటి మీరు ఆ యొక్క పిల్లల్ని దేవుని సేవకు ప్రతిష్ఠిస్తే ఇక వాడిని ముట్టుకునేవాడే లేడు, వాని ఎదుట నిలబడే మనుషుడు ఉండడు. దేవునికి మహిమ కలుగునుగా. అందుకని యేసు ప్రభు వారిని ఏం చేశాడంటే ప్రతిష్ఠించి లోకానికి పంపించాడు. పంపించిన తర్వాత ఆయన జై జీవితం జీవించాడా, ఓడిపోయాడా? జై జీవితం జీవించాడు. ఆయన సముద్రాన్ని తొక్కాడు. చెప్పండి, ఆయన ఏం చేశాడు? సముద్రాన్ని అణిచివేశాడు. ప్రతిష్ఠ కలిగిన వాడు చేసే పనులు. సర్పాలను అణిచివేశాడు, కుష్ఠరోగులను బాగు చేశాడు, తర్వాత చచ్చిపోయిన శవాలను టప్ప ముగ్గురు లేపాడా లేపలేదా? ఆయన చచ్చిపోయిన తర్వాత సమాధుల్లో నుండి కూడా జనాలు బయటకు వచ్చారు. ఆలోచించండి, ఇవన్నీ ఎవరి వల్ల సాధ్యమవుతుందో తెలుసా? దేవుని యొక్క ప్రతిష్ట వల్ల ఇవన్నీ సాధ్యమవుతున్నాయి. అనేక వందలు, వేలు, లక్షల మంది ప్రజలని యేసు ప్రభు వారు బాగు చేశాడు, శుద్ధి చేశాడు, స్వస్థపరిచాడు. మీరు గనక యోహాను సువార్త లాస్ట్ మాట కనుక చదివితే మీకు ఆశ్చర్యం అవుతుంది. యేసు ప్రభు వారు భూమి మీద చేసిన అద్భుతాలంట, భూమండలం మీద ఉన్న పుస్తకాలు అవి రాస్తేనంట భూమండలం మీద ఉన్న పుస్తకాలు ఏవి కూడా సరిపో. చదవండి ఆ మాట ఒకసారి చూడండి. ప్రతి దానిని వివరించి రాసిన ఎట్లా అటు రాయబడిన గ్రంథములకు భూలోకమైనను చాలదని నాకు తోచుచున్నది. భూలోకమైన చాలా అంటే ఎన్ని చేసి ఉంటాడు? దేన్ని బట్టి? ఒక ప్రతిష్ఠిత జీవితాన్ని బట్టి. ఈ యొక్క ఎంట్రుకలను కత్తిరించుకోలా, ఒక స్త్రీని ముట్టలా, ఒక అబద్ధం ఆడలా, ఒక లోక సంబంధమైన సారాయి ద్రాక్షారసాన్ని ఆశించలా, దేన్ని కూడా అపవిత్రమైన దాన్ని, మోషే రాసిన ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకుండా పాటించాడు. ప్రతిష్ఠ కలిగినటువంటి జీవితం జీవించాడు. ఆయన ద్వారా అన్ని అద్భుతాలు, అన్ని సూచక్రియలు, అన్ని ఘనకార్యాలు, అన్ని గొప్ప కార్యాలు జరిగాయి. అయ్యో పాస్టర్ గారు, మేము ప్రార్థన చేస్తే ఎందుకు జరగట్లేదు అని అంటే ప్రతిష్ఠ లేదు. మన కళ్ళకి ప్రతిష్ఠ లేదు, మన చెవులకు ప్రతిష్ఠ లేదు, మన నాలుకకు ప్రతిష్ఠ లేదు, మన దేహాలకు ప్రతిష్ఠ లేదు, మన వస్త్రాలకు ప్రతిష్ఠ లేదు. ఏం కాదు మన వస్త్రాలకు ప్రతిష్ఠ లేదు. దేనికి లేదమ్మా? వస్త్రాలకి ప్రతిష్ఠ లేదు. యేసు ప్రభు వారు వస్త్రపు చెంగు ఒక అమ్మాయి వచ్చి ముట్టుకుంటే దెబ్బకి 12 సంవత్సరాల రక్తస్రావం తగ్గిపోయింది. చాలా మంది ఈ ప్రార్థన చేస్తే వస్తుందేమో, ప్రార్థన చేస్తే వస్తుందేమో అనుకుంటారు. ప్రార్థన చేస్తే వచ్చింది కాదు, అది ప్రతిష్టలోంచి వచ్చింది. దేంట్లోంచి వచ్చింది? ప్రతిష్టలోంచి వచ్చింది. నువ్వు ప్రతిష్ట లేకుండా ఎంత ప్రార్థన చేసినా అద్భుత ఆశ్చర్య కార్యాలు జరగవు. ప్రతిష్ఠించుకోవాలి మనం. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. మొదటి విషయం ఏంటిది? మందిర స్థలాన్ని ప్రతిష్ఠించాలి. రెండోది ఏంటిది? మందిరంలో వస్తువుల ద్వారా అద్భుతాలు జరుగుతాయి. మందిరంలో ఉన్న వస్తువుల ద్వారా అద్భుతాలు జరుగుతాయి. మూడోది, మనల్ని మనం అంటే దైవ సేవకులుగా ఒక మనుషుల్ని ప్రతిష్ఠించుకోవాలి. నాలుగోది, తండ్రి అయిన దేవుడు యేసు ప్రభు వారిని ప్రతిష్ఠించాడు. యేసు ప్రభు వారిని ప్రతిష్ఠించాడు కాబట్టి ఆయన భూలోకాన్ని తలక్రిందులు చేశాడు, ఇజ్రాయెల్ దేశాన్ని గజగజ వణికిచ్చాడు. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. మొదటి పేతురుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం ఒకసారి మనం ధ్యానిద్దాం. ప్రియ దేవుని సంగమా, ఒకసారి చూద్దాం. మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం.
మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. మిమ్మును హేతు అడుగు ప్రతి వానికిని సాత్వికత్వంతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకును ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. చాలు చాలు చాలు. అప్పుడు చదవం. అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులని దూషించబడుదురో దాని విషయమై క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయువారు సిగ్గుపడుదురు. ఆమేన్. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలిగిన గాక. ఇప్పుడు మళ్ళీ ఎన్నో చెప్తున్నాడు? 5వ పాయింట్ చెప్తున్నాడు. 5వ పాయింటేనా? 5వ పాయింట్లోకి వస్తున్నాం. ఇప్పుడు దేన్ని ప్రతిష్ఠించాలంట? మన హృదయాన్ని ప్రతిష్ఠించాలి. రెడీ? చెప్పండి బ్రదర్, చెప్పండి. దేన్ని ప్రతిష్ఠించమన్నాడు? హృదయాన్ని ప్రతిష్ఠించాలి. ఈ హృదయంలో ఏముంటాయి అంటే మేకప్ కిట్లు ఉంటాయి. చెప్పండి అమ్మ, గట్టిగా చెప్పండి. ఏముంటాయి ఈ హృదయంలో? బంగార పిచ్చి, జడలు, ఇంకా అలంకరణ, ఇంకా వజ్రాలు, వైడూర్యాలు, డబ్బు, ఇంకా ఏముంటాయి? ఇంకా ఏముంటాయి? ఎవరినన్నా అబ్బాయిని ప్రేమిస్తే అబ్బాయి, అమ్మాయిని ప్రేమిస్తే అమ్మాయి, సినిమా హీరోయిన్ ప్రభాసు, అల్లు అర్జును, మహేషు, ఇంకా రేవంత్ రెడ్డి, కేసీఆర్, మోడీ, వీళ్ళందరూ లోపలే ఉండేది. విరాట్ కోహ్లీ, సెహ్వాగు, సచిన్ టెండూల్కరు, వీళ్ళందరూ లోపలే ఉంటారు. వీళ్ళందరినీ బయటికి తీసుకురాడు. ఇంకా ఏముంటాయి చూస్తాను? ఒక పంది, ఒక కుక్క, ఒక కోడి, ఒక కప్ప, ఒక గద్ద, ఒక శిలక, అన్ని లోపలే ఉంటాయి. మొన్న ఒక అమ్మాయి కోడి పిల్లల్ని ప్రేమిస్తుంది అంటే లోపల కోడి పిల్ల ఉందన్నమాట. అర్థమవుతుందా? లోపల ఏముంది అంటే నీ లోపల కోడి పిల్ల మీద ప్రేమ ఉంది కాబట్టి బయట ప్రేమిస్తున్నావు. అదే నీ హృదయంలో ఏసీ ఉంటే ఎవరిని ప్రేమిస్తావు? ఏసీని ప్రేమిస్తా. లోపల ఎవరున్నారు? కోడి పిల్ల, పప్పి అంట, ఇంకా హచ్ డాగ్ అంట. ఈ డాగులన్నీ లోపలే ఉంటాయి. అర్థమవుతుందా? ఈ అన్ని లోపల. ఇంకొకళ్ళు కొంతమంది వాడికి చీడికి ఆర్థనే ఉంటది, వాడిని ప్రేమిస్తా ఉంటది తల్లి. చిన్నపిల్లగాన్ని ఇంకా పిల్లల్ని ప్రేమిస్తా ఉంటారు. కొంతమంది నా భర్తే నా ప్రాణం అని అంటా ఉంటారు. కొంతమంది నా భార్య లేకపోతే నా సర్వస్వం పోయినట్టే అని చూస్తూ ఉంటారు. భార్యని ఇప్పుడు కనుక ఇప్పుడు చూడండి, మీరు మీ భార్య యొక్క నిజ స్వరూపం చూడాలంటే ఆర్టీసీ బస్సు ఎక్కి చూడండి. వాళ్ళ స్వరూపాలు, వాళ్ళ గుణగణాలు, వారి బుద్ధులు కనీసం ఒక పురుషుడికి సీట్ ఇవ్వకుండా తన్ని తరివేస్తారు దుర్మార్గులు. ఎంత టూ మచ్గా ఉందంటే ఆడవాళ్ళకి పెత్తనం ఇస్తే అంత దారుణంగా ఉంటుంది. అర్థమవుతుందా? అందుకని ఆడవాళ్ళు ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి. అర్థమవుతుంది. అందుకే పురుషులారా మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. చెప్తున్నా, వాళ్ళకి మాత్రం ఛాన్స్ ఇచ్చిండ్రా ఇంకా అయిపోయిందే మీ పని. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. మరి ముఖ్యంగా మరలా చెబుతున్నా, మీ హృదయాల్లో ఎవరిని ప్రతిష్ఠించుకోవాలి? క్రీస్తుని. ఎలా ప్రతిష్ఠించుకోవాలి? యేసు ప్రభు వారు సిలువలో ఉన్నటువంటి వ్యక్తిగా కాదు. చాలా మంది యేసు ప్రభు వారిని తీసుకుంటాడు, మేము క్రిస్టియన్స్ అండి అని చెబుతారు. యేసు ప్రభు వారిని ఎవరిలాగా ప్రతిష్ఠించుకోవాలంటే ప్రభు అంటే ఏందో తెలుసు? ఇంగ్లీష్లో లార్డ్ అంటే నా సర్వస్వానికి అధిపతి, నా జీవితం మొత్తానికి చక్రవర్తి. ఆయన నడకుండా నేనేమి చెప్పట్లా. బ్లాక్ షర్టు చెప్పు, ఆయన నడకుండా నేనేమి చెయ్యను. నోరు లేదా? మళ్ళీ నేను ఏమన్నట్టే అన్నానంటావు. 1 కేజీ చికెన్ తింటాం మన ఇద్దరం, అలా కదా? ప్యారడైజ్కి పేరు పట్టే అసలు అయిపోతుంది అది. చెప్పు, హృదయంలో ఎవరిని ప్రతిష్ఠించుకోవాలి? యేసు ప్రభు వారిని ఎలా ప్రతిష్ఠించుకోవాలి? 3 మేకులు పీక్కోలేని యేసు లాగానా? లేకపోతే మహిమ సింహాసనం మీద పునరుత్థానుడై ఉండి శవాలను లేపే శక్తి కలిగిన యేసు ప్రభు వారిని ఎవరిని ప్రతిష్ఠించుకోవాలి? శవాలను లేపగలిగిన శక్తిని, శూన్యాన్ని, సృష్టిని, ఆకాశ మహాకాశాలను శాసించగలిగిన శాసనకర్తగా మన యొక్క హృదయంలో యేసు ప్రభు వారిని ప్రభువుగా ప్రతిష్ఠించుకోవాలి. ఎవడన్నా ఏదన్నా అన్నాడనుకో, 3 మేకులు బీక్కోలేడని, అరే రారా చెబుతాడు, మా పాస్టర్ కాడికి రండిరా బాబు, ఏ మేకులు బీకుతాడో చూపిస్తానన్న. అరే బాబు, మీ దగ్గర ఉన్నటువంటి దెయ్యాలు పడితే 100,000 మంది దెయ్యాలు ఎలా పడుతున్నారు నాయన? మా దేవుడు పేరు చేతేనే పోతున్నాయి దెయ్యాలు. ఇక నువ్వు 3 మేకులు పీక్కోలేమంటున్నావు. 3 మేకులు నీ కోసం, నా కోసం, సర్వలోకం కోసం ఆ మేకులు కొట్టించుకున్నాడు. కూడా చెప్పలు గట్టిగా దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. నీ కోసము, నా కోసము, సర్వలోకంలో ఉన్న ప్రజలు నశించిపోకూడదని మన కోసం 3 మేకులు కొట్టించుకున్నాడు యేసయ్య.
దేవుని సంగమా చూడండి ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నాడు. అయితే మన హృదయం మనల్ని ఏం చేయాలంటే మన హృదయంలో ప్రతిష్ఠించుకోవాలి. మన కడుపులో, మన గుండెలో, మన హృదయమే టార్గెట్ చేస్తాడు యేసయ్య. మీరు ఏ బొమ్మనేం చూడండి, యేసుప్రభు వారి హృదయమే బయటికి కనపడుతుంది. ఇకేం చూపాడు అంటే దీన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోండి. మీ మీద నిందలేస్తారు, మీ మీద అవమానాలు, మీ మీద ఎన్నో రకాలైనటువంటి ఆటంకాలు కలిగిస్తారు. అయితే మీ లోపల యేసుప్రభు వారిని ప్రతిష్ఠించుకున్నందున ఎవడెవడైతే నిందేశాడో వాళ్ళందరూ సిగ్గుపడదరుగాక, వాళ్ళందరూ సిగ్గుపడదరుగాక. గట్టి చెప్పాలి, వాళ్ళందరూ ఏమవుతారంట? సిగ్గుపడతారు. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలారా ఇంకొక మాట ఉంటుంది బైబిల్లో. ఆ మాట ఏందో తెలుసా? చూడండి, లేవియ కాండము అంతకంటే మొదటి దిన వృత్తాంతాల గ్రంథం చూడండి. మొదటి దిన వృత్తాంతాల గ్రంథము 15:14. మొదటి దిన వృత్తాంతాల గ్రంథం 15:14. మొదటి దిన వృత్తాంతాల గ్రంథం 15:14. 15:14. అప్పుడు యాజకులను లేవీలను తమను తాము ప్రతిష్ఠించుకునిరి. చూడనమ్మా, ఇప్పుడు మనల్ని మనం ప్రతిష్ఠించుకోవాలా? ఎవరో వచ్చి ప్రతిష్ఠిస్తారా? నేను ప్రభువా, నేను అసహ్యమైన వాటిని తినను అని మనల్ని మనం ప్రతిష్ఠించుకోవాలి. చాలా మంది నన్ను అడుగుతూ ఉంటారు, పాస్టర్ గారు మీరు దేవుడిని రమ్మని చెప్పండి, కల్లోకి వస్తారు. ఆయన కల్లోకి వచ్చి నా జీవితం నేను తాగుడు మానేస్తాను. ఎవడరా నీకు చెప్పింది వాక్యం? అది తప్పు. యేసుప్రభు వారు రాడు. యేసుప్రభు వారు పంపించిన సేవకుడు వచ్చాడు. యేసుప్రభు వారు పంపించిన సేవకుల్లోనే యేసుప్రభు వారు ఆత్మ ఉంది. కాబట్టి ఆటోమేటిక్ ఎవరు వచ్చినట్లు ఇప్పుడు నీ కాడికి? యేసుప్రభు వారు వచ్చాడు. నీకు చెబుతున్నాడు వాక్యం. ఏమని చెబుతున్నాడు? నిన్ను నువ్వు ప్రతిష్ఠించుకో, నిన్ను నువ్వు ప్రతిష్ఠించుకో. ఒక కథ చెబుతాను. దేవుని బిడ్డలారా, ఒక రాజు గారికి బాగా స్త్రీ వ్యామోహం అనే చెడ్డ అలవాటు ఉంది. మద్యపానం, స్త్రీ వ్యామోహం. సాయంత్రం 7 గంటలు కాగానే చాలు ఆ కచేరీకి పోతున్నాడు మనోడు. వాళ్ళతో పాపం నైట్ అంతా చేస్తున్నాడు, తెల్లారుజామున వస్తున్నాడు. మళ్ళీ మంత్రి గారి దగ్గరకు వచ్చి అంటున్నాడు, మంత్రి నన్ను వ్యభిచారము ద్రాక్షారసము లాక్కొని పోతున్నాయి మంత్రి అంటున్నాడు. లాక్కొని పోయేది ఈడు మంత్రికి ఏం చెబుతున్నాడు? లాక్కొని పోతున్నాయి మంత్రి అని చెబుతున్నాడు. అయితే కాదయ్యా మంత్రి చెబుతున్నాడు, కాదయ్యా నువ్వే వాటి దగ్గరికి వెళ్తున్నావయ్యా, అవి నిన్ను లాక్కొని పోవట్లేదంటే, లేదో నేను చెప్పిందే నిజం అన్నాడు. సరే వీడికి బుద్ధి చూద్దామని చెప్పి మంత్రి గారు ఒక అరణ్యంలోకి తీసుకుపోయాడంట. అరణ్యంలోకి తీసుకుపోయి ఒక చెట్టుని గట్టిగా పట్టుకొని ఇంకా రాజుగారు ఎటు వెళ్ళిపోతున్నాడు. రాజుగారు చెట్టు నన్ను పట్టుకుంది, రాజుగారు చెట్టు నన్ను పట్టుకుంది అని అంటున్నాడు. ఈడేందిరా, ఈడి మంత్రి అయ్యుండి ఇంత అమాయకంగా ఉన్నాడు, చెట్టు అట్ట పట్టుకుందిరా, నువ్వే చెట్టును పట్టుకుని చెట్టు నిన్నే పట్టుకుందిరా అని అడిగిందంట. నేను కూడా అదే చెబుతున్నా, నువ్వే మద్యపానాన్ని, స్త్రీ వ్యామోహాన్ని పట్టుకున్నావు, నిన్న అవి పట్టుకోవాలా అనగానే ఏమైపోయినాయి? కళ్ళు ఐ ఓపెన్ మెసేజ్ అంటే ఏం చెప్పిండు? కళ్ళు వెలిగించబడిన ఉపదేశం చెప్పిండు. ఆ రోజున ఏం చేసుకున్నాడు తెలుసు రాజుగారు? ఇంకా కళ్ళు వెలిగించబడ్డ తర్వాత ఇక నేనంతటా నేనే వాడి దగ్గర పోతున్నా, ఆయన నన్ను పట్టుకోలేదు అన్న జ్ఞానం నాకు వచ్చింది మహామంత్రి. కాబట్టి ఇక నేను వాటి జోలికి వెళ్ళను. ఇప్పుడు చెప్పలు గడిగా దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును. దేవుని బిడ్డలారా, నేను చెప్తున్నా, మనల్ని మనమే ప్రతిష్ఠించుకోవాలి. నేను సెల్ ఫోన్ చూడనయ్యా, నా చెవులతో చెడ్డ సాహిత్యం విననయ్యా, నేను మంచి వస్త్రాలు వేసుకుంటానయ్యా, నా నోట్లో నుంచి పిచ్చి కుక్క మాటలు వస్తున్నాయి ప్రభా, పంది మాట్లాడినట్టు మాట్లాడుతున్నాను, అలాంటి అసహ్యమైనటువంటి జంతువులాగా నేను మాట్లాడిన ప్రభా, నా మాటలు పరిశుద్ధమైన మాటలు, నా మాటలు శ్రేష్టమైన మాటలు పలుకుతానయ్యా. ఈ రోజు నుంచి నా నాలుకను ప్రతిష్ఠించుకుంటాను, నా కళ్ళను ప్రతిష్ఠించుకుంటాడు, నా రహస్య అవయవాలను ప్రతిష్ఠించుకుంటాను, నా వస్త్రాలను ప్రతిష్ఠించుకుంటాను, నా చూపును ప్రతిష్ఠించుకుంటాను అని నువ్వు తీర్మానం చేసి నిన్ను నీవే ప్రతిష్ఠించుకోవాలి. దేవుడు ప్రతిష్ఠించేదేంటో తెలుసా? దేవుడు ఎప్పుడు ఇర్మియాతో చెప్పాడు, నేను నిన్ను తల్లి గర్భంలో రూపొందక మునిపే నేను నిన్ను అది దేవుడి ప్రతిష్ట. ఇది ఎవరు ప్రతిష్ట? మనల్ని ప్రతి ఆదివారం మందిరానికి వస్తాను, ప్రతి శుక్రవారం ఉపవాసం ఉంటాను, ఉపవాస దినమును ప్రతిష్ఠించుకొనుడి అనే మాట ఉంటది బైబిల్లో, యోవేలు గ్రంథంలో. ఎందుకు ఆ మాట రాశాడు? మనం ప్రతిష్ఠించుకోవాలి. ఇంకా అది వ్రతం. చెప్పండి, వ్రతం అనండి, వ్రతం అనండి. వ్రత దినమును ప్రతిష్ఠించుకునుడి అన్నాడు. అంటే ఆ వ్రతాన్ని ప్రాణం పోయినా తప్పకూడదు. నేను ఇప్పుడు 14 ఏళ్ళు ఎత్తింది సేవకు వచ్చి, ఈ 14 ఏళ్ళలో 1-2 సార్లు తప్ప, అది నా హెల్త్ బాగాలేకపోతే తప్ప, ప్రతి శుక్రవారం ఉపవాసం ఉన్నా. ఆమేన్. అది ఇయ్యాలే కాదు, జీవితాంతం అంతే ఉంటా. అలాగనే ప్రతి ఆదివారం మందిరంలో ఉంటా. అలాగనే ప్రతి
ప్రతి ఆల్నైట్ మాసాంత కూటం ప్రతి చివరి రోజు దేవుడితో ఉంటాం. అలాగనే ప్రతి ఉదయం స్తుతి ప్రార్థన, ప్రతి సాయంత్రం కుటుంబ ప్రార్థన, అలాగా అలవాటుగా మార్చుకోవాలి, ప్రతిష్ఠించుకోవాలి. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును కాదు. మనల్ని మనం ఏం చేసుకోవాలంట? ప్రతిష్ఠించుకోవాలి. ప్రతిష్ఠించుకోవాలి. సేవ రెండు రకాలుగా జరుగుద్ది. ఒకటి దేవుడు పిలిస్తే జరిగే సేవ, రెండోది నీ అంతటా నీవే నేను సేవ చేస్తానంటే కూడా దేవుడు నువ్వు సేవ చేయగాక యోహాను అని చెప్పడు. చెయ్యరా బాబు అంటాడు. మదర్ తెరీసా ఏమనుకుందో తెలుసా? నేను ఇండియా పోయి సేవ చేస్తానయ్యా. మదర్ తెరీసాను వదిలేసిండా దేవుడు? చెప్పండమ్మా, వదిలేసిండా? చేయిపో, నీకు ఇష్టం వచ్చినట్టు సేవ చేయిపో అన్న. ఆలోచించండి, రెండు రకాలైన సేవలు ఉన్నాయి. నీ అంతటి నువ్వు నీ పిల్లల్ని సేవకు పంపించినా దేవుడు వాడుకుంటాడు, లేకపోతే దేవుడు ఏర్పాటు చేసుకున్నా వాడుకుంటాడు. ఇలాగ మనము ఈ రెండు రకాలైన సేవలు భూమి మీద ఘనంగా చేయొచ్చు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ చెప్పండి, ఫస్ట్ స్థలాన్ని ప్రతిష్ఠించుకోవాలి, రెండోది మందిరంలో వస్తువులను ప్రతిష్ఠించుకోవాలి, మూడోది వ్యక్తిని ఇర్మియా గారిని దేవుడు ప్రతిష్ఠించాడు, నాలుగోది యేసు ప్రభు వారిని తండ్రి అని దేవుడు ప్రతిష్ఠించాడు, ఐదోది హృదయాన్ని ప్రతిష్ఠించుకోవాలి, ఆరోది మనల్ని మనమే ప్రతిష్ఠించుకోవాలి. అర్థమవుతుందమ్మా? ఏడోది ఉపవాస దినాన్ని, మందిరానికి వచ్చే దినాన్ని ప్రతిష్ఠించుకోవాలి. ఇలాగా ప్రతిష్ఠ చేసుకొని ఆ రోజు నేను వస్తానని తీర్మానం చేస్తే, ఇప్పుడు నీ పేరు చెప్పు సిస్టర్, ఏం పేరు? శ్యామల. శ్యామల అనే అమ్మాయి దేవుడితో ఒక తీర్మానం తీసుకొని నేను ప్రతి ఆదివారం మందిరానికి వస్తాను అని ప్రతిష్ఠ చేసుకొని పాస్టర్నికి ఒక మాట చెప్పింది. ఏమని చెప్పింది? అన్నా, నేను ఒక ప్రతిష్ఠ చేసుకున్నానన్నా, ప్రతి ఆదివారం భూమి ఆకాశాలు బద్దులైనా మందిరానికి వస్తానని తీర్మానం తీసుకున్నానన్న ఆ మాట దైవజనుడి చెవులోకి వెళ్ళిందనుకో, ఇంకా ఆమెను గురించి నిబ్బరం కలిగి ఉంటాడా, హడావుడిగా ఉంటాడా? నిబ్బరం కలిగి ధైర్యం, ఎన్ని సమస్యలైన రాని ఆ అమ్మాయి ఆరాధనకి వస్తుంది. ఆ విషయం ఎవరికి చెప్పాలి? మనం సేవకుడికి చెప్పాలి. అప్పుడు నీ మీద నువ్వు వస్తావా రావా అని ఇట్లా చూడటం, అసలు ఏమైందమ్మా అని టెన్షన్ పడటం, ఇవన్నీ దైవజనుడికి సగం తగ్గించిందని అవుతావు, సగం తగ్గించినోడు అవుతావు. నీ అంతటా నువ్వు చెప్పినావు అనుకో, ఆయన చాలా సంతోషిస్తాడు. ఇంక ఇప్పుడు నువ్వు శ్యామలాని వదిలేసి శ్యామల వెనకున్న బంధువులు, శ్యామల వెనకున్నటువంటి రక్షణ లేని వారి మీద దైవజనుడు దృష్టి పెడతాడు. ఇప్పుడు శ్యామల మీదే 10 సంవత్సరాలు దృష్టి పెడితే ఇంకా శ్యామల వెనకున్న ఆత్మల్ని ఎప్పుడు కాపాడాలి? చెబుతున్నాము, అర్థమవుతుందా? కాబట్టి నువ్వు వచ్చేసావు కదా, వచ్చినప్పుడు ఆయనకు ఒక మాట చెబితే ఇక నీ రక్షణ నీ అయిపోయింది. ఇంకా నీ వెనకున్న బంధువులు, చుట్టాలు, స్నేహితులు, నీ ఫ్రెండ్స్, వాళ్ళందరినీ రక్షణలోకి తేటానికి సేవకుడికి సమయం నువ్వు సమకూర్చినట్టే. లేకపోతే 2 ఏళ్ళు అవుతున్నా, 3 ఏళ్ళు అవుతుంది. మా చర్చిలో ఒక అమ్మాయి ఉంది, ఇప్పటికి 4 ఏళ్ళ నుంచి చర్చికి వస్తుంది, బాప్తిసం తీసుకోదు. ఏమన్నా అన్నావు అనుకో అలుగుద్ది, ఇంక రాదు. నువ్వు నన్ను అందరిలో చెప్తున్నావు, నేను రానడు. నేను అమ్మ బాప్తిసం తీసుకోమ్మా అంటే మా కులం ఒప్పుకోదంట. అరే, కులాలు గిలాలు కాదమ్మా, ముందు పరలోకం పోవాలంటే మా కొడుకు పెళ్ళి నాకు చూద్దాం. అసలు ఆమె చెప్పే మాటలకి నా పేరు చేస్తే దెయ్యాలైనా భయపడుతున్నాయి, కానీ ఆ మాత్రం అసలు భయపడదు. మాంత్రికులు కూడా గడగడగడలాడతారు, కానీ ఆమెకి సీమ కుట్టినట్టు కూడా ఉండదు. నేనంటే చూద్దాంలే పో, తర్వాత చూద్దాంలే. కాదమ్మా, ఒకసారి హార్ట్ అటాక్ వచ్చింది, లోపల దాన్ని ఏమంటారు, స్ట్రెంతేషన్ రమ్మా, ఇంకా ఇంకా రెండోసారి మూడోసారి వస్తే మరి నేను ఎక్కడ ఉంటాను తెలవదమ్మా అంటే, అయినా కానీ పర్లేదండి, అయినా కానీ పర్లా. ఇప్పుడు మా కులం ముఖ్యం కానీ, నువ్వు ముఖ్యం కాదు, క్రీస్తు ముఖ్యం కాదు, నిత్యజీవం ముఖ్యం కాదు. ఇంకా ఆమె చెప్పే మెసేజ్ నేను వినటానికి ఉండాలా, ఆమె చెప్పే మెసేజ్ నేను వినాలా, నేను చెప్పే మెసేజ్ ఆమె వినాలా? నిజం చెప్పు, నేను చెప్పింది వినాలి కదా. నేనా ప్రతిష్ఠించబడింది, నేనా పిలుపు కలిగింది, నేనా అభిషేకం కలిగింది, ఆమె మెసేజ్ ఇస్తే నేను కూర్చొని వినాలి కుర్చీలో, వాళ్ళ ఇంటికి పోతే. అర్థమవుతుందా? ఆ మెసేజ్లు ఎన్ని చెవులకు ఊడిపోతున్నాయి. అర్థమవుతుందా? దేవునికి మహిమ కలుగును. ఇక మందిరంలో జరిగే మహిమను గురించి చెప్తా. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఎన్ని విషయాలు మనం తెలుసుకున్నాం? 7 విషయాలు. గట్టి చెప్పాలి, 7 విషయాలు మనం తెలుసుకున్నాం. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. మందిరంలో జరిగే మహిమలు, మొదటి సమూయేలు గ్రంథం ఒకసారి చూడండి. మొదటి సమూయేలు గ్రంథము, ఇందాక దైవజనుడు చెప్పాడు, మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము 9 నుంచి 10 వచనాలు.
ఆ, ఆ. వారు షీలోహులో అన్నపానములు పుచ్చుకున్న తర్వాత హన్నా లేచి యాజకుడైన ఏలి మందిర స్తంభము దగ్గర ఉన్న ఆసనం మీద కూర్చుని ఉండగా బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచుండెను. దేవునికి మహిమ ఘనత ప్రభావం. ఎందుకు ఏడుస్తుంది? సంతానం లేదు. ప్రతిష్ఠించబడినటువంటి మందిరంలోనికి సమూయేలు ప్రవక్త షీలోహు అనే దేవాలయంలో ఉన్నాడు. అక్కడే చిన్న చిన్న సమూయేలు ఇంక పుట్ల, సమూయేలు పుట్టటానికి ముందు ఈ షీలోహు అనే ప్రాంతంలో దేవుని మందిరం ఉన్నది. ఆ మందిరంలో ఏలి అనే ప్రవక్త పరిచర్య చేస్తా ఉన్నాడు. ఆ ఏలి ప్రవక్త పరిచర్య చేస్తున్న మందిర స్తంభం దగ్గర ఈ హన్నా అమ్మ కూర్చొని ఏం చేస్తుందంటే ప్రార్థన చేస్తుంది. ఈ మందిరంలో ప్రార్థన చేస్తుంది. చెప్పండి, ఇదేంది? మందిరములో ప్రార్థన. చాలా జాగ్రత్తగా వినాలి. మందిరములో ప్రార్థన. మందిరములో చేసిన ప్రార్థనకి దేవుడు వేగవంతమైన జవాబు ఇచ్చి ఆమె గర్భాన్ని తెరిచి ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన అభిషేకం కలిగిన దైవజనుడిని ఆమె గర్భాన్ని పుట్టించాడు. చప్పట్లు కొడదాం. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. 3 రాజులను అభిషేకించాడు. ఆయన రాసిన రాజుల చరిత్ర గ్రంథాలే ఈ రోజున ప్రపంచంలో అనేక రాజ్యాంగాల్లో నిక్షిప్తమై ఉన్నాయి అన్నమాట. సమూయేలు ప్రవక్త అంత గొప్ప గనుడు. ఆమె చేసిన ప్రార్థనలో నుంచి పుట్టాడు. మందిరంలో చేసిన ప్రార్థన ద్వారా ఒక మహాగనుడు ఇజ్రాయెల్ దేశంలోనికి, భూమండలంలోనికి వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతి దేవుని బిడ్డలారా, మనం చాలా జాగ్రత్తగా వినాలి. మందిరంలో జరిగే మేలులు ఇవన్నీ, మందిరంలో జరిగే మహిమలు ఇవన్నీ. చూడండి, మందిరంలో ప్రార్థన చేసినప్పుడు, ఏలి ప్రవచనం చెప్పినప్పుడు ఆ ప్రవచనం ప్రకారం ఆమెకి కుమారుడు పుట్టాడు. అలాగనే మనం మందిరంలోకి వచ్చినప్పుడు ప్రార్థన చేస్తే మన మందిరంలో చేసిన ప్రార్థన దేవుని సన్నిధికి చక్కగా వెళ్ళును గాక. నేను మందిరంలో ఎంతసేపు ప్రార్థన చేసినా ఏకాగ్రత తప్పిపోదు. అదే ఇంట్లో 1 గంట సేపు ప్రార్థన చేద్దామని కూర్చున్నా దాంట్లో పావు గంట కూడా కరెక్ట్గా చేయలేం. ఎందుకంటే పిల్లల సప్పిడి, తర్వాత అటు ఇటు అది ఇది వినిపిస్తూ ఉంటాడు సాతానుగాడు. అదే నువ్వు మందిరంలో కూర్చొని ప్రార్థన చేసినావు అనుకో, గంటలు నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరును గాక, దేవుని సముఖముకి వెళ్ళును గాక. అలాగా మందిరంలో కూర్చొని ప్రార్థన చేసుకోవటం నేర్చుకోవాలి. ఆ తర్వాత ఇంకొక ఆయన ఉన్నాడు, చూద్దాం. ప్రియదేవుని మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం ఒకసారి ధ్యానిద్దాం. మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయంలో సొలొమోను రాజుగారు మనకు కనిపిస్తున్నాడు. మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయం 4 నుంచి 5 వచ్చినారు. గిబియోను ముఖ్యమైన ఉన్నత స్థలమై ఉండెను. వేయి దహన బలులు అర్పించును. గిబియోనులో యెహోవా రాత్రి వేళ స్వప్నమందు సొలొమోనుకు ప్రత్యక్షమై, నేను నీకు దేనికిచ్చుట ఇష్టమో దాన్ని అడుగుమని ఆమేన్ దేవుడు అతనితో సెలవీయగా. చూడండి, ఎక్కడంట? ఇక్కడ గిబియోన్లో దేవుని మందిరం ఉంది. ఆ గిబియోన్లో దేవుని మందిరంలో దహన బలులు అర్పించి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేయగానే దేవుడు స్వప్నమందు దిగి వచ్చే అలర్చేదు. దేవుడు స్వప్నమందు దిగి వచ్చి నీకేమి ఇష్టమో అది అడుగు, నేను నీకు ఇస్తానన్నాడు. ఇప్పుడు ఇంట్లో ప్రార్థన చేస్తే ఆలకించిండా? మందిరంలో ప్రార్థన చేస్తే దేవుడు స్వప్నమందు కనబడి అతనికి వరమిస్తున్నాడా? మందిరంలో, గిబియోను అనే మందిరంలో కూర్చొని ఆయన ప్రార్థన చేసి బలులు అర్పించిన తర్వాత ప్రార్థన చేస్తున్నప్పుడు అతనికి స్వప్నమందు దేవుడు ప్రత్యక్షమై నీకు ఏ వరం కావాలో అడుగు అన్నాడు. వరాలు పొందుకునేది ఎక్కడ? మందిరంలో. వరాలు పొందుకునేది ఎక్కడ? సంసారం, కంపు, రాజకీయం, అవినీతి, అక్రమం, బీరువా నిండా డబ్బుల్లో నిండా మొత్తం అవినీతి, అవన్నీ ఉన్న స్థలాల్లో నువ్వు ఎంత ప్రార్థన చేసినా దెయ్యాలు దొరుకుతాయి, కానీ దేవుడి యొక్క శక్తి అక్కడికి రాదు. మీకు సంగతి తెలుసా? బైబిల్లో ఒక మాట రాయబడింది, మీరు ఏం సంపాదిస్తున్నారంటే మన దగ్గర ఉన్న డబ్బు ఎవరో ఏంటిదో తెలుసా? అన్యాయపు సిరి వలన అని రాశాడు. మన చేతుల్లోకి వచ్చేది ఏందో తెలుసా? ఈయన ఈ ఊర్లో బలవంతుడు, నా దగ్గర ఒక 3 లక్షలు తీసుకున్నాడు. నేను బలహీనుడిని. తీసుకొని ఈయన బలవంతుడు కదా, నా దగ్గర లాక్కొని అది ఆయన ఎంజాయ్ చేసుకోవటానికి మీకు అందరికి ఇస్తున్నాడు. నన్ను ఏడిపిస్తూ, నన్ను కొడుతూ, నన్ను తిడుతూ, ఇది అన్యాయం సొమ్మా, నీతి కలిగిన సొమ్మా? ఆయన నా దగ్గర తీసుకుంది చెప్పండి. నన్ను బెదిరించి నా కానించి తీసుకున్నాడు, అది మీకు ఇచ్చేశాడు, లేకపోతే వాళ్ళ పిల్లలకి ఇచ్చాడు. అది ఏంటిది? ఇప్పుడు ఎంతమంది అన్యాయస్తులు, ఎంతమంది బలవంతులు ప్రపంచవ్యాప్తంగా ప్రజలను అన్యాయంగా వాళ్ళ దగ్గర లాక్కొని మన చేతుల్లోకి డబ్బులు వస్తుంది.
అందుకనే దేవుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. భూలోకంలో ఉన్న ధనము మొత్తము ఏంటిదంటే అన్యాయపు ధనము, అన్యాయపు సొమ్ము వలన మీరు మనుషులను సంపాదించుడి. దేనిని సంపాదించాడంట? అన్యాయపు సొమ్ము వల్ల. ఆ డబ్బును ఖర్చు పెట్టి మనం ఏం చేయాలో తెలుసా? మీరు పాస్టర్ గారి దగ్గరికి తీసుకొని వచ్చి, అయ్యా ఈ పాస్టర్ గారు ఈ 10,000 తీసుకొని ఈ 10,000 తోటి పాంప్లెట్లు కొట్టించండి అని చెప్పాలి. ఆ 10,000 తోటి పాంప్లెట్లు కొట్టించి పంచితే ఆ డబ్బుతో వచ్చిన ఆత్మ ఒక్కడు పట్టబడ్డా వాడు పరలోక రాజ్యానికి వారసుడు అవుతాడు. చప్పట్లు కొడదాం. దేవునికి మహిమ ఘనత పాపం. ఆ డబ్బు కంటిన అవినీతి ఎక్కడ మారుతుంది తెలుసా? ఆ పాంప్లెట్లో నుంచి వాడు రక్షణలోకి వచ్చి బాప్తీసం తీసుకున్నప్పుడు ఆ డబ్బు కంటిన మరకలు, మట్టి, మాలిన్యం అంతా పోతుంది. ఇంకా దేవుని మందిరంలోనే డబ్బు శుద్ధి చేయబడుతుంది తప్ప ఇంక ఎక్కడ డబ్బు కంటిన అన్యాయం, అక్రమము శుద్ధి చేయబడదు. అది రక్తపు కూడు. ఏ కూడది? రక్తపు కూడు. చూడండి, కొంతమందికి చేతులకు డబ్బులు వస్తాయి, జేబులకు డబ్బులు వస్తాయి. ఎవరో ఇస్తారు, 10,000, 5,000, 20,000 ఇస్తారు. జేబులో పెట్టుకోగానే వీడికి తాగాలనిపిస్తుంది. అది తాగుబోతు సొమ్ము, అది తిరుగుబోతు సొమ్ము, అది ఏ సొమ్ము, వీడికి పిచ్చెక్కుద్ది. అంటే ఆ డబ్బు మైకం అట్లాంటిది అనమాట. అలా చేస్తుంది అనమాట. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, అందుకని మనం ఏం చేయాలో తెలుసా? ఆ డబ్బు మన చేతిలోకి వచ్చినప్పుడు కూడా ప్రార్థన చేయాలి. ప్రభువా, ఈ డబ్బు వల్ల నీ కార్యాలు చేస్తాను. మొట్టమొదటి ఈ డబ్బు నీది కాదయ్యా, దీంట్లో 10వ భాగం నీది, ఆ తర్వాత నాది అని చెప్పినప్పుడు ఆ యొక్క ధనము కూడా శుద్ధి చేయబడును గాక. ఆమేన్. ఆమేన్ అంటారా మీరు? ఆకలి అవుతుంది కదా. రెండో విషయం ఏం చేసుకున్నా? రెండోది ఏంటంట? రెండోది సొలొమోనుకి ప్రత్యక్షమై ఒక వరం కావాలి, కోరుకో అన్నాడు. మందిరంలోనా? మందిరం బయట? మందిరం లోపల, గిబియోను మందిరంలో. ఎక్కడంటది? గిబియోను అనేటటువంటి మందిరం. గుర్తుపెట్టుకోండి ప్రియ దేవుని బిడ్డలారా, మందిరంలోకి వస్తే వరాలు వస్తాయి. ఏమొస్తాయి? మందిరంలో ప్రార్థన చేస్తే వరాలు 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 ఇస్తాడు దేవుడు. కాబట్టి ఆ వరమును మనం పొందుకోవాలి. ఏం చేయాలి? మనము ఆ వరాన్ని మనం పొందుకోవాలి. ఈ పొద్దున ఈ తరంలో నేను చూస్తున్నా, ఎక్కడో పాస్టర్ గారి దగ్గర వరం ఉంటుంది, విశ్వాసుల దగ్గర కదిలిచ్చిన వరాలు కనపడట్లా. వీళ్ళు ఏ పొద్దు పాస్టర్ గారికి అడిగిపోవటం, అయ్యా నా కోసం ప్రార్థన చేయ, నా కోసం ప్రార్థన చేయని చెప్పటం, ఆయనతో చేయించుకోవటం. కానీ వీళ్ళు వరాలు పొందిన దాఖలాలే నా జీవితంలో అయితే నేను చూడట్లా. చూడండి, 2 క్రైస్తవులు చెప్పండి, 2 క్రైస్తవులు అనండి, 2 క్రైస్తవులు. ఒకరు పాలు తాగే క్రైస్తవులు. చెప్పండి, పాలు తాగే క్రైస్తవులు. పాలు తాగే క్రైస్తవులకి బ్రెయిన్ కానీ హార్ట్ కానీ మెచ్యూర్ అవుతుందా? కాదు. చిన్నపిల్లలకి పాలు ఇచ్చేటప్పుడు వాళ్ళకి అన్ని సమృద్ధిగా అవుతుందమ్మా? లేదు. అదే మాంసం తినే క్రైస్తవులు అనండి, మాంసం తినే క్రైస్తవులు బలంగా, పుష్టిగా, ధైర్యంగా ఉంటారు. అవునా కదా? అవునా కదా? నిజం అది. ఎందుకంటే మాంసం తినే క్రైస్తవుల కాడ బలం ఉంటుంది. ఇప్పుడున్న క్రైస్తవులు అందరూ ఎవరో తెలుసా? పాలు తాగే క్రైస్తవులే. 100కి 90% మంది పాలు తాగే వాళ్ళే. బలమైన మాంసం తినే క్రైస్తవులు ఎవరు లేరు. ఎవరా? అన్నా ఆ గదిలో చీకటి ఉందన్నా, చీకటి వెనక్కి ఏందో ఆకారం కనపడుతుందన్నా, అన్నా అన్న నువ్వు రా అన్నా, నువ్వు రా అన్నా, నువ్వు రా అన్నా అని ఏం వెనక్కిపోతా ఉంటుంది. అంటే ఈమె ఎప్పుడు ముందుకు పోద్ది? ఈమె పాలు తాగే క్రైస్తవురాలా, మాంసం తినే క్రైస్తవురాలా? రా రా పోదందా, ఎవరుండరు చూసుకుందా. మనం దేవుని రక్తంతో కడగబడితే మన ముందు ఏది నిలబడేది? ఏ తలుపు చాటునుంది? తీ అని ఇట్లా ఎవరన్నా తీత్తనరా? తీర్తి నన్ను బొట్టుద్దు, నన్ను మింగుద్దు, నన్ను దొక్కుద్దు, నన్ను చంపుద్దు. ఇదే 100కు 90% మంది. ఈ మధ్య అసలు నేను బైబిల్ చదవటం కూడా మర్చిపోయాను. ఎందుకో తెలుసా? వీళ్ళు అసలు చదవట్లా. ఎందుకు? వీళ్ళు చదివితే మనం వామ్ము వీళ్ళందరూ చూస్తారని మనం చదవచ్చు. అవునా కదా? నిజం చెప్పు. యాజ్ ఏ పాస్టర్ చెప్పు. అవునా? వాళ్ళు అసలు చదవకపోతే మనం చదువుతావా? వాళ్ళు అసలు చదవట్లు, మనం ఏది చదివితే అదే. ఎంత దుర్మార్గులండి మీరు. మీరు బైబిల్ చదివితే మేము చచ్చినట్టు రిఫరెన్సులు గంటలు చదివి మీకు చెప్పాలి. మీరు ఇంకా పాలు తాగే క్రైస్తవులు మీకేం చెబుతాడు పాస్టర్ అన్న? ఇంక జయ జీవితం గురించి చెప్పడు, ఇంక మార్మన్స్, బాప్తీసం, ఇంకేడిది పరిపూర్ణత గురించి చెప్పడని చెప్పిండా? చెప్పడు. జయ జీవితం గురించి చెప్పిండా? చెప్పడు. పునరుత్థానం గురించి చెప్పిండా? చెప్పిండా? మొదటి పునరుత్థానం, రెండో పునరుత్థానం గురించి చెప్పిండా? నూతన యెరూషలేములోకి ఎవరు వెళ్తారు? నూతన ఆకాశంలోకి ఎవరు వెళ్తారు? నూతన భూమి మీద ఎవరు ఉంటారు చెప్పిండా? ఇంకా రోజు ఒకటే, మార్మన్స్ పొందటం, బాప్తీసం తీసుకోవటం, బల్లలో చేయటం. ఈ 3 తప్ప ఏమని చెబుతుండా? నిజం చెప్పండి, అయ్యే చెబుతాడు. ఎందుకంటే మీరు ఏది మిల్క్ క్రిస్టియన్స్.
ఏంటి? ఏ క్రిస్టియన్స్? పాలు తాగే క్రైస్తవులు. బైబిల్లో చెప్తున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి ఆకాశం దగ్గరికి వెళ్ళి సూర్యచంద్ర నక్షత్రాలను ఆపేశాడు. సృష్టిని ఒక రోజు ఆపేశాడు. ఇంకా ఆ స్థాయికి మనం ఎప్పుడు ఎదిగేది? ఒక ఆయన ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాలు వర్షం ఆగుడు ఆగిపా అంటే ఆగిపోయింది. వర్షం రా 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 మళ్ళీ రావాలి నాకు అని చెప్తే, జస్ట్ భూమి మీద ఉన్న దేవుడు కాదు, దేవుడు కాదు ఆపింది అయ్యి. చెప్పండి చెప్పండి, దేవుడు కాదు అనండి. దేవుడు కాదు, మనుషులు ఆపింది. ఒక ఆయన సముద్రం దగ్గరికి వెళ్ళి కర్ర తీసుకుని కొడితే 2 పాయలు అవుతుంది. ఒక ఆయన పోయి శవం దగ్గర దండం వేస్తే, అతను పట్టుకున్న అభిషేకించబడిన దండాన్ని తీసుకెళ్లి శవం మీద వేస్తే శవం లేస్తుంది. జ్వరం వస్తే పాస్టర్కి ఫోన్ చేసి గచ్చ 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 వణుకుతూ అన్న జ్వరం వచ్చిందన్న, అన్న డెవలపర్ వేసినా తగ్గట్లేదన్నా, ఇంకటి పారాసిటమాల్ వేసినా తగ్గట్లేదన్నా, ఇంకా నీ పిండాకుడు నువ్వు పోయి బందులోకి పో, ఇంకేం ప్రయోజనం లేదు నీ వల్ల. అరే చచ్చిపోయిన శవాలను వాళ్ళు లేపుతుంటే నువ్వు ఇంకా నాకు జ్వరం వచ్చింది నేను వణుకుతున్నా, నాకు తలనొప్పి వచ్చింది నేను వణుకుతున్నా, నేను ఇంకా పాలు తాగే క్రైస్తవులాగానే ఉంటానంటావు. బయటికి పోయి అన్నా నేను నిన్న మేడ్చెలిపోయిందన్నా, అక్కడ ఒక అమ్మాయి మీద దెయ్యం ఉంటే నేను నిలబడి ప్రార్థన చేసి కింద పడ్డదన్నా అని ఎప్పుడన్నా వచ్చి ధైర్యంగా మీ పాస్టర్ గారికి చెప్పినవా? చెబితే మీ పాస్టర్ ఎంత సంతోషిస్తాడు? చెప్పరైంది? సంతోషిస్తాడా? చెప్పైంది బ్రదర్ రెడ్ షర్ట్, సంతోషిస్తాడా? మరి చెబుతున్నావా ఎప్పుడన్నా? అన్నా ఐసీయూలో ఒక అమ్మాయి ఉందన్నా, ఒక 5 నిమిషాలు నిలబడి ప్రార్థన చేసిందన్నా, అన్నా 2వ రోజు కల్లా ఇంటికి వచ్చిందన్నా డిశ్చార్జ్ అయ్యి అని ఇలాంటి మాటలు ఎప్పుడన్నా విన్నావా? నీ ప్రార్థన నా ప్రార్థన ఫలించిందన్నా, నా ప్రార్థన దేవుడు విన్నాడన్నా అని ఎప్పుడన్నా చెబుతున్నావా? నేనైతే రోజు ఇలాంటి సాక్ష్యాలే, నా చెవులైతే గింగిరాలే. మరి మీ చెవులు? అసలు మీరు కనుక వాడు 5 గంటల్లో చచ్చిపోతాడంటే మీరు ఆడికి బాగున 5 నిమిషాల్లో దెబ్బకి డెడ్ బాడీ అయిపోతాడు. ఎందుకు అయిపోతాడు? వాడికాడికి పోయి ప్రార్థన చేసి, బ్రదర్ నీకేంగా తగ్గిపోద్ది, నువ్వు ఖచ్చితంగా తిరిగి లేస్తావు, నాకు రాత్రికి దేవుడు కల్లో దర్శనంలో చెప్పిండు నువ్వు లేస్తావు అని చెప్పారు. అన్నా ఏందన్నా ఈ బిడ్డ మీద ఒకటి లేచాడు, ఆ బిడ్డ మీద ఒకటి లేచాడు, వీడి మీద ఇంకా నెక్స్ట్ నువ్వే అన్నా అంటే వాడు అసలే ఒక 5 రోజులు అన్నా బతుకుతా అని ఆశతో ఉంటే నువ్వు వాళ్ళని చూపించగానే వాడికి భయం ఎక్కువైపోయి వాడు. అంటే ఏం చేస్తున్నాం మనం? నిజంగా చెప్పండి, నిజంగా మీరు చెప్పండి, మీరు పాలు తాగే క్రైస్తవులుగా ఉన్నారా? మాంసం తిన్న క్రైస్తవులుగా ఉన్నారా? చెప్పండి. ఒక మిలిటరీ ఆయన 2 కేజీల మాంసము తింటాడు. ఎందుకు తింటాడు తెలుసా? 100 నుంచి 200 కేజీల పెరంగి గుండ్లు ఎత్తుతాడు. ఆ తర్వాత పెద్ద పెద్ద బంకర్లలో, ట్యాంకీల్లో నిలబడి శత్రువులను హతమారుస్తూ ఉంటాడు. ఒక్కొక్క బాంబు ఒక 14 కేజీలు 20 కేజీలు ఉంటుంది. ఒక్కొక్క మిషన్ గన్ను దగ్గర 70 కేజీలు ఉంటుంది. అవన్నీ ఇట్లా ఎత్తుకొని షూట్ చేస్తూ ఉంటాడు. ఒక్కొక్క బుల్లెట్ ఇట్లా గుద్దుతుంటే ఆ చెయ్యి కూడా ఎనికిపోతుందేమో అనిపిస్తుంది. అయినా కానీ ఆ మాంసం తిన్న బలంతో మళ్ళీ ఇట్లా ఎనికిపోయిన చెయ్యిని మళ్ళీ ముందుకు తెచ్చి మళ్ళీ ట్రిగ్గర్ నొక్కి మళ్ళీ ముందుకు పంపిస్తున్నాడు. అంటే ఎంత బలం ఉంటే మిషన్ గన్ని గేమ్ ఆడుతున్నాడు ఆలోచించండి. అవునా కదా? మరి ఎందుకు ఇట్లా మనం ఎంతకాలం అని ఇట్లా ఉంటున్నాం? నెక్స్ట్ చూద్దాం ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి మనం ఎలాంటి క్రైస్తవులుగా ఉండాలి? మాంసము తినే క్రైస్తవులాగా ఉండాలి. ఆమేన్. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. లూకా సువార్త 13వ అధ్యాయం 11వ వచనం కొన్ని విషయాలు చెప్పి ముగిస్తాను. లూకా సువార్త 13వ అధ్యాయము, లూకా సువార్త 13వ అధ్యాయం 11. ఆమేన్. దేవుని ఏందమ్మా ఆమె చక్కగా ఆమేన్. దేవుని మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. చూడండమ్మా, అక్కడ యేసు ఆమెను చూసి రమ్మని పిలిచి, అమ్మ నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలబడి దేవుణ్ణి మహిమపరచను. అక్కడ చూడండి అమ్మా, అక్కడ ఒక మాట, ఏం కాదు 10వ వచనం ఏం కాదు, భయపడదు. విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరములో బోధించుచున్నప్పుడు, సమాజ మందిరం అంటే ఏంటిది? మందిరమే. సమాజ మందిరం అంటే ఏంటిది?
మందిరమే. మందిరంలో బోధిస్తున్నప్పుడు దెయ్యం పట్టినప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి దెయ్యం పట్టిందంట? 18 సంవత్సరాల నుంచి దెయ్యం పట్టినామా మందిరంలోకి రాగానే విడుదల పొందింది. అంటే ఆమె మందిరానికి వస్తూనే ఉంది. అభిషేకం కలిగిన వాడు ఎప్పుడైతే వచ్చాడో ఆ రోజున ఆ యొక్క బలహీనపరిచేటటువంటి దురాత్మ దెయ్యము ఆమెను వదిలిపెట్టి బయటికి వెళ్ళిపోయినట్లు, ఆమె చేతులెత్తి దేవుణ్ణి మహిమపరిచినట్లు ఆ 2-3 వచనాల్లోనే మనం చూస్తున్నాం. ఈ అద్భుతం మందిరంలో జరిగిందా? మందిరం బయట జరిగిందా? మందిరం లోపలే జరిగింది. ఎక్కడ జరిగిందండి? మందిరము లోపలే జరిగింది. గడి చెప్పాలి. మందిరము లోపలే జరిగింది. ఒక అమ్మాయి గురించి మీకు ఒక స్టోరీ చెప్తాను. దేవుని బిడ్డలారా, ఒకరోజు ఒక అమ్మాయి బాగా ఒక దైవజనుడు రాసిన పుస్తకాన్ని చదువుతుంది. దాంట్లో ఏం పుస్తకం అంటే దెయ్యాలు ఎన్ని రకాలు, చెప్పనమ్మా, దెయ్యాలు ఎన్ని రకాలు అనే పుస్తకం చదువుతూ ఉండగా ఈ అమ్మాయి ఎక్కడికి వచ్చిందంటే అనుమానపరచు దెయ్యము అనే టైటిల్ కాడికి వచ్చింది. ఇంకా ఈ అనుమానపరచు దెయ్యం గురించి చదువుతుండగా ఈ అమ్మాయి లోపల ఉన్న లక్షణాలన్నీ ఆ దెయ్యంలో ఉన్నట్టు ఆ పేజీలో కనపడుతున్నాయి. ఆ పేజీలో ఉన్న లక్షణాలన్నీ ఈ అమ్మాయిలో ఉన్నట్లు ఈ అమ్మాయికి అర్థమవుతుంది. ఏంటంటే ఈ అనుమానపరిచే దెయ్యము వాళ్ళ భర్త బైక్ మీద ఒక చిన్న పిల్ల ఎక్కినా అనుమానమే, ఒక ముసలామె ఎక్కినా అనుమానమే, ఒక ఇంటి పక్క ఆమె ఎక్కినా కానీ అనుమానం. ఈ దెయ్యం ఏం చేస్తుందంటే ఇలా అనుమానం పుట్టించి కుటుంబంలో గొడవలు సృష్టిస్తుంది అని ఆ యొక్క పేపర్లో ఈ అనుమానపరచు దెయ్యం అనే టైటిల్లో రాశాడు. వెంటనే అమ్మగారికి జ్ఞానోదయమైంది. అంటే నేను 15 సంవత్సరాల నుంచి చర్చికి పోతున్నా, నాలో కూడా దెయ్యం ఉందా? ఏ దెయ్యం ఉంది ఆమె లోపల? చర్చికి పోతుంది, బల్లలో చెయ్యేస్తుంది, అన్ని చేస్తుంది, కార్యక్రమాలు అన్ని చేస్తుంది, అన్ని విషయాల్లో పరిపక్వత వచ్చేసింది. కానీ ఆమె లోపల ఇంకా ఏ దెయ్యం నివాసం ఉంటుంది? అనుమానపు దెయ్యం నివాసం ఉంటుంది. అరే, నా భర్తను నేను సూటిపోటి మాటలతో హింసిస్తుంది నా లోపల ఉన్న దెయ్యమా? నేను పరిశుద్ధురాల్ని, నేను ఆత్మీయురాల్ని, నేను అభిషిక్తురాల్ని అని నేను విర్రవీగుచున్న భ్రష్టత్వం నన్ను ఏలుతున్నది, నాలో నుండి పనిచేస్తుంది ఒక దెయ్యమా? అంటే నేను మనిషిని కాదా అని ఆ పుస్తకం చదివిన తర్వాత ఆమె రియలైజ్ అయ్యి వెంటనే ఫోన్ తీసుకొని దైవజనుడికి ఫోన్ చేస్తుంది. అయ్యా, ఈ పుస్తకంలో ఉన్నటువంటి దెయ్యంలో ఉన్న లక్షణాలన్నీ నా లోపల ఉన్నాయా అంటే దైవజనుడు చెప్పాడు, అమ్మా అయితే నిన్ను పెళ్ళైన కాంచి 15 సంవత్సరాలు పట్టింది అనుమానపు దెయ్యం అమ్మ. నువ్వు మందిరానికి వెళ్ళి 3 రోజులు ఉపవాసం ఉండి ఏడ్చి ప్రార్థన చేసుకొని దాన్ని వదిలించుకో, ప్రభువు దర్శనం ఇచ్చేదాకా నువ్వు ప్రార్థనలోంచి లేవగాకని చెప్పాడు. 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఆమెలో నుంచి నవ్వుతూ అనేక రకాలైన కేకలేస్తూ ఒక దెయ్యం బయటికి పోయింది. ఈ అమ్మాయి ఎవరో తెలుసా? 15 సంవత్సరాల నుంచి చర్చికి వచ్చే అమ్మాయే, కానీ లోపల ఏ దెయ్యం ఉంది? అనుమానపు దెయ్యం ఉంది. మనకి తెలియని దెయ్యాలు మన లోపల నివాసం ఉంటున్నాయి. మీరు అనుకుంటారు వరకట్నం అనేది ఒక దెయ్యం, తర్వాత తెలుసా వడ్డీ వ్యాపారం అనేది ఒక దెయ్యం, లంచాలు తీయించుకునేది ఒక దెయ్యం, సిగరెట్లు తాగించేది ఒక దెయ్యం, సారా తాగిచ్చేది ఒక దెయ్యం, కైని ఏపిచ్చేది ఒక దెయ్యం, దైవజనుడు మాట వినకుండా తిప్పేది ఒక దెయ్యం, బూతులు మాట్లాడిచ్చేది ఒక దెయ్యం, దేవుణ్ణి దూషింపజేసేది ఒక దెయ్యం. ఈ దెయ్యాలన్నీ చూడండి. ఒక అమ్మాయి గచ్చగచ్చ వణుకుతూ, అయ్యో భయంతో వచ్చిన దెయ్యం వేరు. రియల్గా చెప్తున్నా, భయంతో వచ్చిన దెయ్యాన్ని ఒక పాస్టర్ 5 నిమిషాలు ఎల్లగొడతాడు. కానీ దురలవాటుతో వచ్చిన దెయ్యాన్ని ఎల్లగొట్టాలంటే సంవత్సరాల ప్రార్థన చేయాలి. అర్థమవుతుందా? దురలవాట్లు కూడా దెయ్యమే, దురలవాట్లు కూడా దెయ్యపు లక్షణాలే. ఆ దురలవాట్లు చల్లగా ఒక సిగరెట్ అంటాడు, తర్వాత 2 అంటాడు, తర్వాత 3 అంటాడు, తర్వాత ఒక పెట్టె అంటాడు, తర్వాత 2 పెట్టెలు అంటాడు, ఇంకా సంఖ్యలేసి బిగిస్తాడు. ఆ దెయ్యం నుంచి విడుదల పొందాలి. ఫస్ట్ డబ్బు అంటాడు, ఆ డబ్బును చిన్నగా 1 రూపాయి వడ్డీ అంటాడు, తర్వాత 5 రూపాయల వడ్డీ అంటాడు, దాన్ని 10 రూపాయల వడ్డీగా మారుస్తాడు. ఇలాగా ఈ దెయ్యం పట్టినటువంటి వాళ్ళు ఎక్కడుంటున్నారు తెలుసా? మందిరము లోపల. ఈమె ఎన్ని సంవత్సరాల నుంచి వచ్చింది మందిరానికి? 18 సంవత్సరాలు. కానీ ఆమె ఏం చేస్తుంది? బలహీనపరుస్తుంది. రోజు రోజుకి నడుము వంగిపోతుంది, రోజు రోజుకి వంగిపోతుంది, రోజు రోజుకి ఇట్లా అయిపోతుంది. 18 సంవత్సరాల నుంచి బలహీనపరుస్తూనే ఉంది. ఆమె చర్చికి వస్తూనే ఉంది. చూడండి ప్రియదేవుని బిడ్డలారా, మొన్న ఒక మెసేజ్ చెప్పినా నేను,
ఎప్పుడు బయటోళ్ళ గురించి చెబుతున్నా కానీ సంఘంలో ఉన్నటువంటి వాళ్ళ గురించి చెప్పలేదని ఆత్మదేవుడు ప్రేరేపిస్తే క్రూరమైన క్రైస్తవులు అనే టైటిల్ పెట్టి ఒక మెసేజ్ చెప్పిన. జనాలకి పిచ్చెక్కింది, తిట్టాలని ట్రై చేస్తుంటారు నన్ను ఇక్కడ నన్ను దొరికితే. కానీ నేను చెప్పే అన్ని సత్యాలే. తిట్టమని దమ్ముంటాడు వాడు, రేపటికల్లా ఉంటాడు రోడ్డు ఉండడు, పైన ఉన్న ఏసై చెప్తాడు. తిట్టమని నేను సంఘాన్ని స్టడీ చేసి చెబుతున్న వాక్యాన్ని, నువ్వు చెప్పురా నీకు దమ్ముంటే. చెప్పుతున్నా ప్రియ దేవుని బిడ్డలారా, లోకం మనం బయట దొంగలు ఉన్నారని అనుకుంటున్నాం కదా, సంఘం లోపల దొంగలు ఉన్నారని బైబిల్లో రాసింది. మరి ఇంక వాళ్ళని ఏమంటారు ఆలోచించండి ప్రియ దేవుని బిడ్డలారా. అందుకని మనం ఏం చేయాలో తెలుసా? ఈ దురాత్మలన్నిటిని వదిలించుకోవాలి. ప్రతి దుర్గుణము సాతాను కానించే వచ్చింది. చెప్పండి, ప్రతి దుర్గుణము సాతాను కానించే వచ్చింది. నేత్రాశ, శరీరాశ, జీవపుడంబం ఇవన్నీ సాతాను కానించే మనకు వస్తున్నాయి. ఇవి తండ్రి అయిన దేవుళ్ళలో నుంచి మన దగ్గరికి వచ్చినవి కావు కావు కావు. ఇక్కడ 18 సంవత్సరాలు మందిరంలోనే ఉన్నారు కానీ ఆశీర్వాదం లేదు. 18 సంవత్సరాల మందిరంలో ఉంది, ఆరోగ్యం లేదు. 18 సంవత్సరాల మందిరంలోనే ఉంది, సమాధానం లేదు. 18 సంవత్సరాల మందిరంలోనే ఉంది, సంతోషము లేదు. మందిరానికి వస్తుంది నామకార్థ క్రైస్తవురాలు, ఆత్మని పొందని క్రైస్తవురాలు, అభిషేకం పొందని క్రైస్తవురాలి, దేవుని యొక్క శక్తిని పొందని క్రైస్తవురాలు, దర్శనాలు లేని క్రైస్తవురాలు, స్వస్థతలు లేని క్రైస్తవురాలు, ప్రవచనం లేని క్రైస్తవురాలు, ఇంకా ఏంటి, ఇంకా ఎన్నో రకాలైనవి ఉన్నాయి. అవి ఏమీ లేకుండా చర్చికి రావటం, ఆయన చెప్పింది వినటం, పోవటం. 10 ఏళ్ల నుంచి చర్చికి వస్తున్నప్పుడు ఒక ప్రవచన వరం కానీ, ఒక స్వస్థత వరం కానీ, ఒక విశ్వాస వరం కానీ, ఒక బుద్ధి వరం కానీ, ఒక జ్ఞానవరం కానీ, ఒక అద్భుతాలు చేసే వరం కానీ, ఒక భాషలు మాట్లాడే వరం కానీ, ఒక భాషలకు అర్థం చెప్పే వరం కానీ నీ వల్ల సంఘానికి ఉపయోగమే లేకపోతే, నువ్వు 20-30 సంవత్సరాల నుంచి మందిరానికి వచ్చి ఆ ప్లేసుని కంపు కొడుతుంది. 38 సంవత్సరాలు ఒకటే శాపం మీద పడుకున్నాడంట. ఉండడా లేడాడు? దాంట్లోనే ఇది ఎంత దరిద్రంగా ఉంటుంది ఒకసారి ఆలోచించండి. నేను 10 సంవత్సరాల నుంచి ఒకే కుటుంబానికి వెళ్తున్నాను, ఒకే ఇంట్లో ఉంటారు. ఇంకా 10 సంవత్సరాల నుంచి ఇంకా ఇంటిని దాటి బయటికి రాదు. పోవటానికి నాకు సిగ్గేస్తుంది. 10 ఏళ్ల నుంచి నేను అడుగుపెట్టి రోజు ప్రార్థన చేస్తున్నా, వీళ్ళకి ఆశీర్వాదాలు రావట్లేదు. ఎందుకు ప్రభా? కంపు కొట్టే గుణాలు, కంపు కొట్టే జీవితాలు. దానివల్ల ఎదుగుదల వస్తుందా? ఆశీర్వాదం వస్తుందా? ఇంట్లో అబద్ధం, ఇంట్లో అవినీతి, ఇంట్లో అక్రమం, ఇంట్లో దోపిడీ, ఇంట్లో దౌర్జన్యం. ఒక అమ్మాయి అయితే అత్తని తిడతా ఉంటది, మందిరంలోకి వస్తే భలే భక్తి పర్రాలు, అసలు నా అంత పెద్ద పతివ్రత లేదంటది. మందిరానికి వస్తే కొంగేసి, ఇంటికాడేమో అత్తని పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టుద్ది. ఆమెను ఆశీర్వదిస్తాడా దేవుడు? ఆశీర్వదిస్తాడమ్మా? చెప్పండి, ఆశీర్వదిస్తాడా? అత్తమామలను తిడతా ఉంటాడు ఒకడు లేస్తే, వాడిని ఆశీర్వదిస్తాడా? ఈ భార్యను దండలేక అత్తమామల మీద పడతా ఉంటాడు. అర్థమైందా? ఇట్లాంటి ప్రబుద్ధులు చాలా మంది ఉన్నారు బైబిల్ సంఘంలో. ఆలోచించండి ప్రియ దేవుని బిడ్డలారా. సంఘం ఇందాక దాకా చెప్పింది సంఘం బయట స్టోరీ, ఇప్పుడు దాకా చెబుతుంది సంఘం లోపల స్టోరీ. సంఘం లోపల ఈ యొక్క దుర్గుణాలు ఉండకూడదు. సంఘం లోపల ఏబో నీ ఇల్లు ఆశీర్వదించబడాలంటే నీ ఇంట్లో ఉన్న దుష్టత్వాన్ని బయటికి తుడిచివేయి. అప్పుడు నువ్వు మొదట కొద్దిగా ఉండను, తుదుకు నువ్వు మహా అభివృద్ధి పొందుతావు. నీ ఇంట్లో ఉన్న దుర్మార్గం, నీ ఇంట్లో ఉన్న దుష్టత్వం ఎప్పుడైతే బయటికి పోతుందో దేవుడు నీ ఇంట్లోకి వస్తాడు. నేను చాలాసార్లు చెబుతాను, అన్న మా ఇంట్లో నన్ను అడుగుతూ ఉంటారు, అన్న మా ఇంట్లో ఏమన్నా దెయ్యాలనేమో చెప్పన్నా, ఏమన్నా మాంత్రికులు ఎవరన్నా ఉన్నారేమో 4 దిక్కులు తిరిగి చెప్పన్నా అని అడుగుతూ ఉంటారు. అమ్మ మీ ఇంట్లో దెయ్యాలు లేవు, ఏమి లేవు అన్న, అబ్బా చాలా హ్యాపీ అన్న, చాలా సంతోషం అన్న, అట్లా ఎగురుతారు. నీ దౌర్భాగ్య పుట్టక మొహం దానా, మీ ఇంట్లో ఏసేయలేడు. ఎవరు లేరు అంటే సంతోషిస్తున్నా. ఏసై లేకపోతే మళ్ళీ వస్తుందా రాదా దెయ్యం? చెప్పవేంది బ్లాక్? వస్తుందా రాదా? ఇప్పుడు ఎవడు ఉండాలి ఇంట్లో? నేనేం చెప్పాలి? అమ్మా మీ ఇంట్లో ఏ శక్తులు కనపడట్లేదమ్మా, మీ ఇంట్లో నజరేయుడైన యేసు ప్రభువారు తెల్లని వస్త్రాలు వేసుకొని సింహాసనం మీద కూర్చొని ఉన్నాడమ్మా, కత్తి పట్టుకొని నిలబడ్డాడమ్మా అని చెప్తే అప్పుడు నువ్వు గంతులేయాలి. అప్పుడు నువ్వేం చేయాలి? గంతులేయాలి. మీ ఇంట్లో ఎవ్వరు లేరమ్మా అని చెప్పగానే చాలా హ్యాపీ అన్నా, అబ్బా ఎంత కృప అన్నా అని అంటే, యేసయ్య లేకుండా ఉన్న కొంపలోకి ఎవరు వస్తారు?
మళ్ళీ అతడు నేను అటు బాగానే రాడా? వస్తాడా రాడా? వస్తాడు. నువ్వు ఎవరిని బట్టి సంతోషించాలి? దేవుడు ఉండాలి మన ఇంట్లో. ఎవరు ఉండాలి మన ఇంట్లో? బోర్డు ఉంటుంది ఆడ, ఈ గృహానికి అధిపతి డాష్ యేసు ప్రభు అంట. లోపల లూసిఫర్ ఉంటాడు. ఈమె ఈమె మంచిగా భర్త వస్తాడు, పెగ్గులో పోతా ఉంటుంది, పెగ్గులో పోతా ఉంటుంది. పోసి ఈ ఇంటికి గృహానికి అధిపతి చెప్పు యేసుక్రీస్తు. ఏమో పెగ్గులో పోస్తా ఉంటుంది, ఈవిడ వేస్తా ఉంటాడు పెగ్గు మీద పెగ్గు. ఇప్పుడు ఆ ఇంట్లో ఎవడు ఉన్నాడు? లూసిఫర్ ఉన్నాడా? వెలుగుదూత ఉన్నాడా? సాతాను గాడు ఉన్నాడా? సకల దురాత్మల శక్తులు ఉన్నాయా? యేసయ్య ఉన్నాడా? ఆడ బోర్డు ఉంది, ఏమనింది? ఈ గృహానికి అధిపతి యేసుక్రీస్తు. కానీ లోపల ఉన్న అధిపతి ఎవడు? లూసిఫర్. చెప్పండి, నిజం చెప్పండి, ఇప్పుడు సత్యం చెప్పండి. ఏం చేద్దాం మరి? ఇంట్లోనికి యేసయ్యని తెచ్చుకుందామా? ఇప్పుడు కూడా మళ్ళీ చెబుతున్నా, ఈ సీక్రెట్ ఎవరికి చెప్పాలో మీకు చెబుతున్నా. మన ఇంటిని మనం కనిపెట్టాలి. ప్రభువా, నా ఇంటి చుట్టూ అగ్ని కంచి ఉందా లేదా? నా ఇంట్లో నువ్వు ఉన్నావా లేవా? రెండోది, నా ఇంట్లో దేవదూతలు ఉన్నారా లేరా? మూడోది, నా వస్త్రాలు పరిశుద్ధంగా ఉన్నాయా లేవా? నేను మాలిన్యంతో ఉన్నానా లేదా? ఎట్లా ఉన్నానో నాకు చూపించు. నేను పెండ్లి వస్త్రాన్ని తీసుకొని నీ విందుకు అర్హత సంపాదించానా లేదా? నా పేరు జీవ గ్రంథంలో ఉందా లేదా? నేను రేపొద్దున నీ రాకడలో ఎత్తబడే ఒక దర్శనం ఇవ్వు, ఒక చిన్న సూచన నాకు చూపించు. ఇవన్నీ అడగకుండానే రావటం, కొంగులేసుకోవటం. వాళ్ళు ఏమో మంచిగా మటన్ బిర్యానీలు తిని, ఒక్కొక్కడు దాన్ని ఏమంటారు, పైల్వానా, పైల్వాన్లాగా వచ్చి కూర్చోవటం. బ్రదర్ చెప్పండి, నిజం చెప్పండి, మనం పరలోకి వెళ్ళే రకంగా కనబడుతున్నాం? నిజం చెప్పండి. గుండెల మీద చేసుకొని ఈ వాక్యం నీ దగ్గరికి నజరేయుడైన యేసు ప్రభువు వారు వస్తూ ఉండగా నిజం చెప్పండి, మనం పరలోకానికి అర్హత సంపాదించే కెపాసిటీ మనకాడుందే? పైపైన నామకార్థ భక్తి మనం చేస్తున్నాం? చెప్పండి. దొంగలాగా బతుకుదామా? బతికితే ఒక్కరోజైనా సింహంలాగా బతుకుదామా? చెప్పాలి. దొంగలాగా జీవిద్దామా? సింహంలాగా జీవిద్దామా? సింహం. భక్తుడు అంటే ఏంటో తెలుసా? బైబిల్లో ఒక మాట ఉంది, మహాభక్తుడు అని. బైబిల్లో దావీదు గారికి పేరు. ఆయన రోజుకి 7 సార్లు ప్రార్థన చేసేవాడు. రోజుకి ఎన్నిసార్లు ప్రార్థన చేసేవాడు? 7 సార్లు. నీ జీవితంలో మోకాళ్ళు ఇంకెన్ని రోజులైంది? అసలు ప్రార్థన చేస్తున్నావా? ప్రార్థన చేస్తే నీ ఇంటి చుట్టూ ఎందుకు అప్పులు ఉన్నాయి? ప్రార్థన చేస్తే నీ చుట్టూ ఎందుకు సమస్యలు ఉన్నాయి? ప్రార్థన చేస్తే నీ చుట్టూ ఎందుకు అనేక రకాలైన దురాత్మ శక్తులు తిరుగుతున్నాయి? ప్రార్థన చేస్తే ఇంట్లో సమాధానం ఎందుకు లేదు? ఐక్యత ఎందుకు లేదు? నెమ్మది ఎందుకు లేదు? సంతోషం ఎందుకు లేదు? ఎందుకు లేదు? భార్యాభర్తల మధ్య సమాధానం ఎందుకు లేదు? పిల్లల చదువుల్లో ఎదుగుదల ఎందుకు లేదు? ఎందుకు కష్టపడుతున్నాం కానీ ఒక్క చిట్టి కూడా వేసుకోలేని స్థితిలో ఉన్నాం? ఎప్పుడు అదే రెంట్ రూమ్లోనే అక్కడే ఎందుకు ఉంటున్నాం? మనకి అభివృద్ధి ఎందుకు లేదు? బ్రదర్, యేసయ్యను నమ్ముకోవటం గొప్పతనం కాదు. నేను మరలా చూస్తున్నా, యేసయ్యను నమ్ముకున్న 5 సంవత్సరాలకి నువ్వు ఖచ్చితంగా ఆత్మీయ స్థితిలో పైకి ఎదగాలి. ఆత్మీయ స్థితిలో ఎదిగిన 5 ఏళ్ళకి అంటే 10 ఏళ్ళకి ఖచ్చితంగా నువ్వు ఒక సొంత ఉద్యోగాన్ని సంపాదించే కెపాసిటీ రావాలి. ఆ ఉద్యోగం వచ్చిన 5 ఏళ్ళకి సొంత ఇల్లు కొనుక్కునే స్థాయికి ఎదగాలి. నీ వెనక నువ్వు యేసయ్యను నమ్ముకున్నాక ఆశీర్వాదాలు కనబడకపోతే నువ్వు దూది క్రైస్తవుడివే, వేస్ట్. నువ్వు దూది దేనికన్నా ఉపయోగపడుద్దా? దేనికి పనికిరాదు. ఇసుక దేనికన్నా పనికొస్తుందా? పనికిరాదు. అది వేస్ట్ మెటీరియల్. అదే బంగారం, వెండి, ఇత్తడి, రాయి దేనికన్నా పనికొస్తుందా? రాయి వల్ల ఈ గోల్డ్ షాప్లో పనికి ఉపయోగం ఉండదు. రాళ్ళు తీసుకుపోయి, అయ్యా ఈ 10 కేజీలు రాళ్ళు తీసుకొని నాకు ఒక 100 రూపాయలు ఇవ్వమంటే ఇస్తాడా? చెప్పరేదే, ఇవ్వస్తాడా? రాళ్ళ వల్ల ఉపయోగం ఉందా? అదే ఒక్క 10 తులాల బంగారం తీసుకుపోయి అక్కడ పెట్టు, ఎంత ఇస్తాడు బ్రదర్? 50,000 ఇస్తాడు. నువ్వు రాళ్ళలాగా, దూదిలాగా, పేడలాగా, ఇసుకలాగా ఉండగాకు. నీ వెనక యేసయ్య ఆశీర్వాదాలు నడుచుకుంటూ వచ్చును గాక. పాస్టర్ గారు రాసుకోవాలి, ఫలానా రోహిత్ అనే వ్యక్తి మా చర్చికి 15 సంవత్సరాల నుంచి వస్తున్నాడు. అతను నా దగ్గరికి వచ్చినప్పుడు తినటానికి తిండి లేదు, ఉండటానికి ఇల్లు లేదు. కానీ ఈ రోజున కారులో తిరుగుతున్నాడని నీ దైవజనుడు సాక్ష్యం చెప్పాలి. నా దగ్గరకు 1 year బ్యాక్ ఒక అబ్బాయి వచ్చిండు, ప్రణయ్ అబ్బాయి పేరు.
ముఖం అంతా పళ్ళు వికారంగా ఉండి అసలు దేనికి పనికిరాడని సమాజం వెలివేసింది. అందరు కించపరిచింది. చదువు రాదు, చదువు రాదు, స్కూల్ నెట్టేసింది. ప్రార్థన చేసుకున్నాడు. అన్నా నేను జిమ్కి వెళ్ళాలనుకుంటున్నా, నా కోసం ప్రార్థన చేయన్నాను. ప్రార్థన చేశాను. దేవుని బిడ్డలారా, లైవ్లో ఇప్పుడు చూపిస్తా. ఈరోజు వచ్చిన 3 నెలలకి ఒక జిమ్ మాస్టర్ కాడికి జాయిన్ అయ్యాడు. వచ్చిన 3 నెలలకి డిస్ట్రిక్ట్ లెవెల్లో మెడల్ సంపాదించాడు. 6 నెలలకి స్టేట్ లెవెల్, 9 నెలలకి నేషనల్ లెవెల్ ఢిల్లీ. ఇవాళ ఈరోజు నేను మీ దగ్గరకు వచ్చే నాటికి ఇప్పుడు నాకు వాట్సాప్లో ఉన్నాయి, మీకు చూపిస్తాను. కజకిస్తాన్లో ఇంటర్నేషనల్ గోల్డ్ మెడల్ 2 సంపాదించాడు. కొడుచప్పట్లు 1 ఇయర్లో, కొడుచప్పట్లు గడిగా జస్ట్ 1 ఇయర్లో. రేపు పొద్దున మీ పాస్టర్ గారికి వస్తుంది వాట్సాప్లో. హోలీ టెంపుల్ సభ్యుడైన ప్రణయ్ కజకిస్తాన్లో 2 గోల్డ్ మెడల్ సంపాదించాడు. సమస్త మహిమ ఘనత ప్రభావములు నజరేయుడైన యేసుకే చెల్లును గాక. నీ ఎదుగుదల, నీ జీవితంలో ఎదుగుదల లేకుండా యేసే నమ్ముకున్నా నువ్వు డూప్లికేట్ క్రైస్తవుడు. డూప్లికేట్ క్రైస్తవుడు వల్ల దేవునికి మహిమ రాదు. దేవునికి మహిమ రాకపోతే మనం మందిరాలకు వచ్చి కూర్చొని ఏం చేసినా ఉపయోగం లేదు. మన వల్ల మహిమ రావాలి. ఇప్పుడు ఈ సిస్టర్ ఒక 10 మందిని, ఆ సిస్టర్ ఒక 20 మందిని, ఆ సిస్టర్ ఒక కుటుంబాన్ని, ఆ సిస్టర్ ఈ సిస్టర్ ఇంకొక బంధువులు చుట్టాలు వాళ్ళందరినీ మందిరానికి తీసుకొని రా. నేను రోగంతో ఉన్నాను, నా రోగాన్ని యేసయ్య తగ్గించాడు. నేను పాపంలో ఉన్నాను, నా పాపాన్ని యేసయ్య తీశాడు. నేను రోత బతుకు బతికాను, నా రోత బతుకు యేసయ్య తీశాడు. నేను బీర్లు తాగేవాడిని, ఆ దురలవాట్ల నుంచి నన్ను ప్రభు కాపాడాడు. నేను సెక్స్ పిక్చర్లు చూసేవాడిని, దాని నుంచి నన్ను విడిపించాడు. నేను ఫలానా రోత బ్రతికేవాడిని, వడ్డీ వ్యాపారం చేసేవాడిని, రాజకీయ నాయకులే ఎంట అవినీతి అక్రమాలు చేసేవాడిని. అవన్నీ మార్చాడు నా యేసయ్య. మీరు కూడా రండి. ఒక వేశ్య చెబితే సమరయ్య గ్రామం అంతా మారినప్పుడు నువ్వు చెబితే మారదా? మారదా? నువ్వు వేశ్యవి కాదు కదా, నువ్వు తప్పులు అన్నీ చేయలేదు కదా, కానీ నువ్వు సాక్ష్యం చెప్పాలి. నీ సాక్ష్యం ద్వారా సంఘము నిండిపోవును గాక. ఈ సంఘ సరిహద్దులు విశాలపరచబడును గాక. ఈ సంఘంలో పట్టజాలనంత మంది ప్రజలు వచ్చి కూర్చొని దేవుని యొక్క మహిమ కలిగిన వాక్యాన్ని వినెదరగాక. వచ్చిన ప్రతి ఒక్కరి పేరు జీవ గ్రంథంలో రాయబడును గాక. ఒక్క డెక్క కూడా విడిచిపెట్టనని ఫరోతో మోషే చెప్పినట్లు ఈ మందిరంలోకి వచ్చిన వాడు ఒక్కడు కూడా పాతాళానికి నరకానికి వెళ్లకుండా పరదేశులో నిలబడును గాక. అలాంటి జయ జీవితం దేవుడు మనకి సమృద్ధిగా దయచేసి స్థిరపరిచి వర్ధిల్లింప చేయును గాక. ఆమేన్. దేవుడు ఈ మాటలను దీవించి అభిషేకించి ఆశీర్వదించి స్థిరపరచును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచండి. దేవుని సన్నిధిలో మొరపెడదాం. ప్రార్థన చేయండి.